3.5 దశాబ్దాల క్రితం విడుదలై సంచలన విజయం సాధించింది ఆదిత్య 369. సోషియో ఫాంటసీ హిస్టారికల్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఒక నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతం. అలాంటి అద్భుతమైన ఆ జానర్లో ఇప్పటివరకు మళ్ళీ అలాంటి సినిమా రాలేదు. ఆ సినిమాని నిర్మించింది కృష్ణప్రసాద్ గారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మన ముందున్నారు. ఆ సినిమా రిలీజ్ అవబోతున్న సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు మనతో షేర్ చేసుకోబోతున్నారు. నమస్తే కృష్ణప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో నందమూరి అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆదిత్య 369 రిలీజ్ కాబోతుంది. అవును. సో ఒక నిర్మాతగా మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇన్నేళ్లలో మీరు తక్కువ సినిమాలు చేసినా కూడా, మీరు ఎన్ని సినిమాలు తీసినా కూడా ఆదిత్య 369 నిర్మాతగానే మీకు ఒక ముద్ర ఉంది. సో ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ 4వ తారీఖు ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అంటే ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యానో మళ్ళీ అదే ఎగ్జైట్మెంట్ ఇప్పుడు ఇవాళ ఉంది. కారణం ఏంటంటే మీరు అన్నట్టుగా ఇందాక మనకి ఈ సినిమా ఇప్పుడు చాలామంది మనకి నాకంటే చాలామంది పెద్ద ప్రొడ్యూసర్లు చాలా పెద్ద సూపర్ హిట్లు చేశారు బాలకృష్ణ గారితో. వాటిని మనం కమర్షియల్గా ఆలోచిస్తే కమర్షియల్ ఫిలిమ్స్ చాలా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఒక క్లాసిక్ పడం సినిమాలాగా ఇది నిలబడిపోయిన ఈ సినిమా దీని గురించి ఇంకా నన్ను గుర్తుపెట్టుకుని 35 ఏళ్ళకి అమ్మో ఆయన ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక నేను చాలా సినిమాలు తీశాను, చాలా అసోసియేట్ అయ్యి బాలుగారితో చేశాను, బాలుగారి అబ్బాయితో చేశాను, ఎన్ని డబ్బింగ్ సినిమాలు చాలా చేశాను. ఎన్ని చేసినా నా సినిమాలే నేను శ్రీదేవి మూవీస్లో చేసినా కూడా మీరు ఆదిత్య 369 నిర్మాత, థ్యాంక్ యూ అండి, భలే సినిమా తీశారండి అని అంటారు. అమ్మ నేను చాలా సినిమాలు తీశానమ్మా అన్నా కూడా ఆ సూపర్ అండి అని దీని గురించి మాట్లాడుతాను. అంటే అంత మంచి గౌరవాన్ని ఇచ్చిన నాకు ఈ సినిమా క్లాసిక్. చాలా కాలం సినిమా ఇండస్ట్రీలో కొన్ని నిలబడిపోతాయి. ఇప్పుడు మనకున్న 100 చిత్రాలు టాప్ 100 ఫిల్మ్స్లో ఇది కూడా ఒకటి చోటు చేసుకుంది. అందరూ మాట్లాడుతుంటారు. ఆ గౌరవం అది డబ్బుతో కొంటే వచ్చేది కాదు. ఇండియాలో ఫస్ట్ ఎవర్ సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ హిస్టారికల్లో సైన్స్ ఫిక్షన్ సినిమా ఇప్పటివరకు మళ్ళా ఆ జానర్లో సినిమా రాలేదు, ఇంకా రాలేదు. ఏ టెక్నాలజీ లేని టైంలోనే సంగీతం శ్రీనివాస్ గారు లాంటి వాడు అప్పుడున్న కాస్త గ్యాడ్జెట్స్లు మనం అవన్నీ ఆ వర్క్లన్నీ పెట్టుకునే మనకి ఇంత అద్భుతమైన చిత్రాన్ని అందించారంటే ఈజ్ రియల్ ఏ మాస్టర్. యాక్చువల్గా ఈ సినిమా ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూనే వస్తుంది. బాలకృష్ణ గారు మళ్ళా తీస్తారని, అలాగే వాళ్ళ అబ్బాయితో చేస్తారని ఇలా చాలాసార్లు న్యూస్లో వచ్చింది. అవును. అంటే నందమూరి ఫ్యాన్స్ కూడా యాక్చువల్గా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ దీన్ని మళ్ళా రీమేక్ చేస్తే బాలకృష్ణ గారు ఒక క్యారెక్టర్లో, అలాగే వాళ్ళ అబ్బాయి ఒక క్యారెక్టర్లో చూడాలని వాళ్ళు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో ఆల్ ఆఫ్ సడన్గా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అవును. ఏంటి అంటే ఇక అది రీమేక్ అనేది మళ్ళీ ఉండదా? అంటే కాదు ఏంటంటే మీరు చెప్పిన దానికన్నా మనకి రీమేక్ అనేది స్టార్ట్ అయ్యి ఎన్నాళ్ళు అయిందండి? ఒక 4-5 సంవత్సరాలు అవుతుందా ఈ కల్చరు? 5 ఏళ్ళు అవుతుంది నాకు తెలిసి. ఈ 4-5 ఇయర్స్గా ఈ రీమేక్ కల్చర్ వచ్చినప్పుడు నేను 4-5 ఏళ్ళుగా ప్రింట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నానండి. నెగిటివ్ లేకపోవటం వల్ల ప్రింట్ కోసం పాజిటివ్ కోసం ట్రై చేస్తుంటే ఎక్కడ ప్రింట్ బాగాలేదండి, అది బాగాలేదండి, ఇది బాగాలేదండి. ఫార్చునేట్లీ నాకు ఒక 7-8 నెలల క్రితం ఒక ప్రింట్ విజయవాడలో నాకు శాంతి పిక్చర్స్ ఆయన వెంకటేశ్వరరావు గారు అని ఆయన నా దగ్గర ఒకటి ఉందండగానే ఆయన నాకు చాలా గొప్ప అంత గొప్ప ఇది ఎంత మంచివాడు ఈయన, నాకు గమ్మయ్య నా అదృష్టం అనుకున్నా. అక్కడి నుంచి ప్రసాద్లో ఒరిజినల్గా మన ప్రసాద్లోనే నెగిటివ్స్ లేకపోవడంతో ఇదంతా వాళ్ళు చూసి టెస్ట్ చేసి చేయొచ్చు అన్నది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత చెన్నైలో వాళ్ళ ప్రసాద్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా రీడులతో కాడి నుంచి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీస్తూ వాళ్ళు దాదాపు ఒక 5-6 నెలలు కృషి చేశారు. బాగుండకపోతే మళ్ళీ చేయటం, మళ్ళీ బయటం. నేను అప్పటిదాకా ఒకటే చెప్పాను, అనౌన్స్మెంట్ కూడా చేయను నేను. ఆ సినిమా రాలేదనుకుంటా, అంత ప్రయత్నాలు చేసి అంత అయిన అది రెడీ అయింది సార్, ఇంకా మీరు చూడొచ్చు
అంటే బాగుందా అంటే బాగుందండి అని అంటే చాలా బాగా వచ్చింది డిజిటల్గా కానీ 5.1 మన సౌండ్ సైడ్ కానీ అన్ని రకాలుగా బాగుందని అన్న తర్వాత అప్పుడు బాలకృష్ణ గారికి చెప్పి బాబు ఇట్లా ఇది వచ్చింది ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి ఫస్ట్ ఇట్లా రీ రిలీజ్ చేయబోతున్నా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది బ్రహ్మాండం. అది మీరు అన్న ఇందాక ఆ మాటే అన్నారు 369 మనం 999 కూడా చేయబోతున్నాం, బ్రహ్మాండం ఇప్పుడు చేయటం మంచిది అని ఒక చక్కటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఆయనకి నాకు కనపడింది. సరే బాబు మనం పని చేద్దాం, ఇంక్లూడింగ్ అనౌన్స్మెంట్ కాడి నుంచి ఆ సినిమాను మనం చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం, అప్పుడే అనౌన్స్ చేద్దాం, మనందరికీ హ్యాపీ అయితేనన్నా. అట్లా మేము ఇద్దరం చూడటం జరిగింది సినిమాని. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. మంచి ప్రమోషన్స్ కూడా చేద్దాం దీనికి, మీరు ఎప్పుడు అనుకున్నారో నాకు చెప్పండి అని అన్నారు. అంతే. ఇక వారు అఖండ ఇప్పుడు 2 షూట్లో ఉన్నారు. సరే ఎప్పటికప్పుడు ఆయనకి అన్ని విషయాలు నేను చెప్తూ అప్డేట్ చేస్తూ మొన్న యాక్చువల్గా రిలీజ్ విషయం కూడా చెప్పాలి. మనం 11వ తారీఖు అని అనుకున్నాను. 11కి వెళ్తే థియేటర్స్ కొంచెం నైజాం కానీ అన్ని రకాలైన అంటే 11వ తారీఖు కూడా 2-3 మేజర్ సినిమాలు ఉన్నాయి, 10 ఒకటి ఉంది. సో ఇది కాక అదర్ లాంగ్వేజెస్లో కొన్ని ఉన్నాయి. థియేటర్స్ ప్రాబ్లం అవుతుందని మన డిస్ట్రిబ్యూటర్లు చెప్తే ఐ డోంట్ థింక్ ఆఫ్ ఫోర్త్ అయితే మీకు మంచి సోలో డేట్ లాంటిది ఇది అని అన్నారు. దాని వెంటనే మళ్ళీ నేను సర్దుకుని ఇవాళే నేను దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. బాలకృష్ణ గారు కూడా వేరే హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇలాంటి సినిమాని ఇన్నాళ్ళు వెయిట్ చేస్తూ ఫ్యాన్స్ కాడి నుంచి ఎగ్జైట్ అయ్యి, ఫ్యాన్సే కాదు వాళ్ళు బయట ఫ్యామిలీస్ కూడా మా పిల్లలకి చూపించాలండి, ఈ నెక్స్ట్ జనరేషన్ ఉంది. ఇది ఫ్యూచరిస్టిక్ ఫిలిం. మీరు అన్నట్టుగా ఇందాక ఇది ఎవరు చేయని ఒక ప్రయత్నం, ఒక టైం ట్రావెల్ మీద ఒక సైన్స్ ఫిక్షన్ రెండింటిని మిక్స్ చేసుకున్న సైన్స్ ఫిక్షన్ ఫిలిం ఇది. సో అటువంటి దాన్ని అందరూ చూడాలనే ఉద్దేశంతో కొంచెం ప్రీపోన్ చేసాం. అంటే ఇవాళ నుంచి ఆల్మోస్ట్ లైక్ పరిగెత్తడం లాంటిది. 100% ఇది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ దర్బారు ఆయన కృష్ణదేవరాయలు గారి రాజసం అంటే బాలకృష్ణ గారిది ఆ టీవీ ఆ బ్యాలెన్స్డ్ ఆ సెటిల్డ్ దాన్ని ఆయన ఇది ఆ క్యారెక్టరైజేషన్ ఆయన ఎంత బాగా చేశారో అది ఆ నటన కానీ ఇవన్నీ మళ్ళీ ఈ జనరేషన్ చూస్తే ఆయనంటే ఏంటి, ఆయన ఎంత అందగాడు ఆయనది ఇంకొకసారి వీళ్ళందరూ చూస్తే అది చాలా బాగుంటుందని ఆ ఎగ్జైట్మెంట్ నాలో విపరీతమైన ఎగ్జైట్మెంట్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా ఫినిష్ అయింది, రిలీజ్ కాబోతుంది కూడా, సారంగపాణి జాతకం. సో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. బాలకృష్ణ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అన్నీ ఓకే. అసలు ఈ సినిమాకి బీజం అనేది అప్పట్లో ఎలా పడింది? ఇది 100% ఫస్ట్ సినిమా నాది శ్రీదేవి మూవీస్ మీద చిన్నోడు పెద్దోడు, చంద్రమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్, ఖుష్బు, చిన్న వాళ్ళతో చేశారు. ఇమీడియట్ గా ఒక స్టార్ హీరోతో అంటే అది బాలు గారే అన్ని కర్త కర్మ క్రియ మొత్తం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అంకుల్ ఏమన్నారంటే 100% నువ్వు పెద్ద సినిమా చేద్దు కానీ నీకు మంచి పెద్ద హీరోలతో నేను మాట్లాడతాను అని చెప్పాను, నీకు ఆ ప్యాషన్ ఉంది కాబట్టి అంటే సరే అన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఆయన అంటాం మనం సరే మనకి జరిగినప్పుడు మళ్ళీ రెండో సినిమా ఎప్పుడనేది చూద్దాం అనే ప్రయత్నాలు వాటి గురించి మాట్లాడుతున్న టైంలో ఒక్కరోజు ఆల్ ఆఫ్ సడన్గా ఆయన మన విఠల్ గారు ఆయన సెక్రటరీ అప్పుడు ఆయన ఫోన్ చేసి కృష్ణ నువ్వు విజయ గార్డెన్స్కి రా అంటాం, నేను అక్కడికి వెళ్తాగానే వెయిట్ చేయి వస్తున్నాను అని చెప్పి అప్పుడు చెప్పారు. రాత్రి నేను ఇట్లా బెంగళూరు నుంచి వస్తుంటే రికార్డింగ్ చేసుకుని వస్తుంటే ఫ్లైట్లో విన్నానయ్యా, అది సంగీతం శ్రీనివాసరావు గారు అత్యద్భుతమైన పాయింట్ అది, నువ్వు అర్జెంటుగా ఆయన కలిసిరా మిగతా విషయాలు నేను మాట్లాడతాను అన్నారు. అట్లా వెంటనే అప్పటికప్పుడు ఆయన మా ఇంటి దగ్గరే 2 వైద్యుల అవతల శాలిగ్రామం వారిని కలవటం జరిగింది. ఆయన నా మీద ఇట్లా అప్పుడు చెప్పారు, ఇది నాకు టైం మిషన్ మీద నాకు ఒక ఇది ఉంది, స్క్రిప్ట్ చేసుకున్నాను నేను. టైం మిషన్ కాలంలో ప్రయాణం అనగానే నాకు అసలు ఇదేంటో కాలంలో ప్రయాణం ఏమిటి అసలు అనేది అసలు ఏంటి ఏం అంటే కొత్తదనంలో ఒక ఎగ్జైట్మెంట్ ఉంది కానీ ఏంటి అది ఇదేంటి అసలు అని ఒక మనకే తెలియని ఇది. అంటే మనమే అప్పుడు పండిట్లు కాదుగా, నేను రెండో సినిమా చేసిన వాడిని, పైగా నేను కూడా అరౌండ్ 32-33 దట్ టైం ఇట్ ఈస్ 34 years అయిన సినిమా. సో వెంటనే సరే సార్ నేను అని ఒక 20 minutes నెరేషన్ ఇచ్చారు, దాంట్లో కృష్ణదేవరాయల పీరియడ్కి వెళ్తున్నాం అది ఇదని. ఓకేనండి థ్యాంక్ యూ సార్ అని బాలుగా ఆయన క్యాసెట్లు ఇచ్చాడు. అప్పట్లో మనకి ఈ NB 300 వాటిలో పెట్టుకునే కనెక్ట్ అయ్యే క్యాసెట్లు, టైమ్ ఆఫ్టర్ టైము మన ఈ స్పీల్బర్గ్ది బ్యాక్ టు ఫ్యూచర్ పార్ట్ 1 పార్ట్ 2 3 ఇచ్చారు. ఆ క్యాసెట్లు పెట్టుకుని చూడండి, మీరు ముందు చూస్తే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది అసలు అనేది.
అప్పుడు వెంటనే నేను ఒకటైతే చూశాను, మళ్ళీ బాలుగారి దగ్గర పరిగెత్తాను. అంకుల్ ఆయన టైం కాలంలో ప్రయాణం అంటున్నారు ఏంటి, బాగుంది, ఎక్కడో ఎగ్జైట్మెంట్ ఉందంటే బాలు గారు ఒకటే అన్నారండి నాకు, ఈ సినిమా చెయ్యి, కొన్ని దశాబ్దాల పాటు నువ్వు గుర్తుండిపోతావు, ఇంతవరకు చెప్తున్నా, చెయ్యి నువ్వు, నమ్మకం పెట్టుకున్నాను. దెన్ వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ అవి మన్నాడు కూడా ఆ రోజు రాత్రికి ఇంకోటి చూసి తర్వాత వెళ్ళి బాగున్నాయి సార్ మీకు ఆ కాన్సెప్ట్ మీరు ఏదంటే లేదు లేదు అంటూ ఆయన మళ్ళీ ఇంకొక చిన్న నెరేషన్, నాకు ఒక 30-35 మినిట్స్ నెరేషన్, దీనికి అప్పుడు చెప్పారన్నమాట హీరో గారి నుంచి, దీనికి మందమూరి బాలకృష్ణ గారే బాగుంటారు, ఎందుకంటే ఒక తెనాలి రామకృష్ణ అనే సినిమా అని మనకి ఒక మన కృష్ణదేవరాయలో రామారావు గారు నటించారు అద్భుతంగా, అలాగే ఒక మహామంత్రి తిమ్మరుసులో కూడా ఆయన శ్రీకృష్ణదేవరాయలు వచ్చారు. ఆయన ఇదిగా అది ఆ బాలకృష్ణ గారు నటిస్తేనే అది చాలా బాగుంటుంది, అది ఇది ఉందని అనగానే అవును సార్ మీరు చెప్పింది కరెక్టే అని అన్నారు. తర్వాత అట్లా ఎస్ సార్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అని అనడం, బాలుగారి దగ్గరికి వెళ్ళటం, బాలు అంకుల్ వెంటనే దేవర ప్రసాద్ గారు అప్పుడు మనకి బాలకృష్ణ గారి పర్సనల్ అంతా చూసేవారు, వారితో మాట్లాడటం, ఆయన మమ్మల్ని ఇంత కమర్షియల్ హాయిగా ఏంటి బాలు నువ్వు పక్కన కోదండరావు రెడ్డి గారు రాఘవేంద్రరావులు మనకి ఎంతో, అప్పుడు మనకి నారీ నడుమురారి లారీ డ్రైవర్స్ బి గోపాల్ది ఓకే అయింది, మనకి అంతకుముందు భలే దొంగ పెద్ద హిట్, ముద్దుల మాయకి తర్వాత వచ్చిన చిత్రాలు సూపర్ డూపర్ హిట్లు, కమర్షియల్ హీరోగా ఉన్నారు. చిరంజీవి గారు ఒక రేంజ్, ఈయన ఒక ఇది అలా ఉన్నారు. నా ఫాలోడ్ బై నాగార్జున గారు, వెంకటేష్ వాళ్ళు కూడా వచ్చేసారు అప్పటికి, మంచి కమర్షియల్గా సక్సెస్లోకి వస్తున్నారు. బట్ దీస్ టూ ఆర్ ఆన్ టాప్. ఇలా ఆ కాంపిటీషన్ ముందు చిరంజీవి గారు బాలకృష్ణ గారు అలా మాట్లాడుకునేవాళ్ళం మనం. అలాంటి దాంట్లో ఉంటే ఈ క్లాసిక్ ఇదేంటి సోమకూడదు ఒకటి సోకూడదు ఒకటి చేశాడు, పుష్పక్ క్లాసు, అది ఈ విచిత్ర సోదరులని అపూర్వ సోదరుడు, విచిత్ర సోదరులు కమల్తో ఉంటుంది. మరి ఇది మీకు ఎందుకు కావు నువ్వు ఏ డైరెక్టర్ చేయడు నువ్వు అడిగితే అని చెప్పాను అంటే లేదు ప్రసాద్ ఇది చేస్తేనే బాగుంటుంది అనుకున్నాను అంటే సరే ఇష్టం అని బాలకృష్ణ గారికి ఫోన్ చేసి చెప్పటం, మేమందరం ఇమ్మీడియట్గా మన్నాడే ఇప్పుడు అక్కడికి వెళ్ళటం జరిగింది. చోళాలో వెనకాతలు ఉండేవాడు, అక్కడికి వెళ్ళి ఆయనకి చెప్పటం అంటే ఒక 1/2 అవర్ ఆయనకి అసలు సంగీతం గారి ఫస్ట్ టైం పరిచయం, అట్లాగే నేను అసలు పరిచయం వెళ్ళి కలవగానే వెంటనే ఆయన చాలా అంటే ఇక్కడ బాలుగారు కూడా బాలుగారు ఫోన్ చేసి చెప్పి నేను ఇట్లా రికార్డింగ్ టైంలో అవుట్ స్టేషన్కి వెళ్తున్నాను, మా వాళ్ళు వచ్చేస్తున్నారు, ఆయన టైం ఇవ్వటం అన్నీ జరిగినాయి. ఆయన విని అసలు ఇమ్మీడియట్గా చెప్పారు ఈ కాన్సెప్ట్ 100% చేస్తున్నానండి. ఎందుకంటే ఆయనకి ఒక ఇన్స్పిరేషన్ నాన్నగారు, ఒక నందమూరి తారక రామారావు గారు అంటే నాన్నగారికి చేసిన క్యారెక్టర్ అదిరిపోతుందని కృష్ణదేవరాయ ఆ రోజు నుంచే ఇంకా ఆయన మైండ్లో పడిపోయింది, అది ఇది చేస్తున్నాం అని చెప్పేయటం, మిగతాదంతా మీరు చూసేసుకోండి, మా అన్నయ్యతో మాట్లాడి మీరు మిగతా ఇప్పుడు డేట్లు ఏంటో మీరు మాట్లాడేసుకోండి అని అన్నారు. ఇంకా అలా స్టార్ట్ అయిన ఈ సినిమా ఒక్కొక్కళ్ళు మనకి ఇళయరాజా మాస్టర్, మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా, అట్లాగే పిసి శ్రీరామ్ అనుకుని పెట్టాం. శ్రీరామ్ ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత హెల్త్ అతనికి గాల్ బ్లాడర్లో స్టోన్ అనే దాంట్లో అప్పుడు పీరియడ్ ఫిల్మ్ నేను ఆయన బిఎస్ఆర్ స్వామి గారు చేస్తే బాగుంటుంది నేనే మాట్లాడతానని ఒక కెమెరామెన్ చెప్పాల్సినట్టుగా ఆయన చెప్తే వారు అప్పుడు లారీ డ్రైవర్ చేస్తున్నాడు బాలయ్యతో, ఆల్రెడీ కరెంట్ షూట్లో దాన్ని చేస్తే దీనికి 2 షెడ్యూల్స్ క్లాష్ రావు కదా అంటూ ఫ్యూచర్కి వచ్చేటప్పటికి అప్పుడు జాయిన్ అవుదాం అనుకున్న అతను వేరే లాక్ మల్డెత్తిన సినిమాలో లాక్ అవడంతో తిరుడాను దొంగ అనుకుంటా ఆ లాక్ అయినప్పుడు మనకి కబీర్లాల్ ఈయన తీసుకురావటం, సో మొత్తం ముగ్గురు డ్రాపర్స్ చేశారు. అట్లాగే ఇళయరాజా గారు డైలాగ్స్ జంధ్యాల గారు వాళ్ళిద్దరిని కలిపాము. అట్లా అన్నీ కుదిరిన ఒక కోటోడు. అక్కడి నుంచి ఇక్కడ మనం అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ సినిమా చేస్తున్నప్పుడల్లా ఒక పండగలాగా ఉండేది. ఎందుకంటే యాక్చువల్గా నాగార్జున గారు కానీ వెంకటేష్ కానీ అందరూ సినిమా వాళ్ళే కాదు, ఈవెన్ క్రికెటర్స్ అజరుద్దీన్ కూడా వచ్చారు. ఆ స్టిల్స్ అన్ని నేను మళ్ళీ ఇప్పుడు అన్నీ అందరికీ పంపిద్దాం అనుకుంటున్నా. చాలా చాలా అందరూ ఎంజాయ్ చేసి అయ్యారు. బయట మేము ప్రియదర్శి సినిమా నిర్ణయం ఇఫ్ ఐఎమ్ రైట్ ఎస్ జయబేరి వాళ్ళది, దాని జరుగుతుంది. మేము లోపల అందరూ లోపలికి వచ్చి అంతా చూసుకుంటాం, దర్బార్లు ఇదంతా చూసేవాళ్ళు. చాలా సంతోషంగా జరిగింది, చాలా బాగా జరిగింది. టైం ట్రావెల్ అన్నప్పుడు
ఆ టైం మిషన్ని ఎలా రూపకల్పన ఎలా చేయాలి అనే దగ్గర ఎలా దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు అసలు ఏమన్నా? అది డైరెక్టర్ గారు మొత్తం దాని డిజైన్ పేకెట్ రంగా గారు, పేకెట్ శివరంగా గారు అబ్బాయి. వాళ్ళిద్దరూ రాజ్ కుమార్ సినిమాలు చాలా కామన్ కన్నడ సినిమాల్లో ఎన్నో చేశారు కలిపి. అదంతా ఆయనకు అప్పచెప్పటం, ఆ సాంఘిక ఆ పౌరాణికాల మీద అతనికి ఆ గ్రిప్ ఉండటం మొత్తం చేశారు. వాళ్ళిద్దరు కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుని అది ప్లాన్ చేసి అది టోటల్గా ఒక డిజైన్ చేసి దానికి ఒక రూపకల్పన అంటే ఏంటి ప్రాణం పోసి అంటారే దానికి మళ్ళీ దానికి హైడ్రాలిక్ క్లోజింగ్ మిషన్తో రన్ అవుతూ అన్నీ వెళ్తాం ఆ స్పీడ్కి. ఎలా అండి ఇప్పుడు టెక్నిక్ వచ్చింది, టెక్నాలజీ అసలు ఏ టెక్నాలజీ లేదు. 35 years బ్యాక్ దాదాపు ఆ టైంలో అసలు ఆ టైం మిషన్ ట్రావెల్ అంటే ఆ టెక్నాలజీ ఆ కెమెరా ఎక్కడ సార్ ఆప్టికల్ వర్క్ తప్పితే మనకి అసలు ఏమీ లేవు. లేనప్పుడు కూడా అంత ధైర్యంగా చేయటం అది ఆ సీనియర్ వాళ్ళందరికీ ఆ అవగాహన క్లారిటీ నిజంగానే చాలా. అట్లాగే బాలకృష్ణ గారు ఎంత శ్రమించారో ఆ గెటప్ ఆహార్యం కానీ ఆ వాచకం మాట్లాడటం కాడి నుంచి ఆ సటిల్డ్గా మాట్లాడటం అనేది ఎప్పటికప్పుడు ఆయన అంత కృషి. ఇవాళ ఆన్ స్క్రీన్లో చూసేటప్పుడు మళ్ళీ పర్టికులర్గా డిజిటల్లో చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది నాకు. ఎంత బాగుంది నిజంగా. అదర్ క్యారెక్టర్స్ సెలెక్షన్ ఎలా జరిగిందండి? ఇప్పుడు హీరోయిన్గా అంటే అప్పుడు ఉన్న స్టార్స్ని కాకుండా మోహినిని తీసుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? అది మోహిని విషయం వరకు వచ్చేటప్పటికండి ఫస్ట్ విజయశాంతి గారు చాలా ఎగ్జైట్ అయింది ఆవిడ, నేను చేస్తున్నాను కృష్ణ గారు నేను చేస్తున్నాను అన్నది. అంటే భలే విధంగా పడింది అప్పటికి అయింది. లారీ డ్రైవర్ కరెంట్ సినిమా ప్యారలల్ షూటింగ్లో అమ్మాయి తనే చేస్తుంది హీరోయిన్. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే తను చేస్తానంటే ఓకే హ్యాపీ అనుకున్నాం, బాలయ్య కూడా ఓకే అన్నారు, అన్నీ ఓకే అయిన తర్వాత దేవర ప్రసాద్ గారు వద్దు తల్లిదండ్రులు దీని తర్వాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పిఏపి సుబ్బారావు గారి సినిమా నా తర్వాత వచ్చిన సినిమా తల్లిదండ్రులు కూడా సైన్ చేసేసి నాకు విజయశాంతి కాంబినేషన్ అని చెప్పి ఆయన పెద్ద సీనియర్ మోస్ట్ నిర్మాత ఇద్దరికి వాళ్ళు కమిట్మెంట్ తీసుకున్నారు. నేను ఇంకా వరుసగా సినిమాలన్నీ శాంతి అవుతున్నది అని అన్నారు. మనకి అప్పుడు ఆల్టర్నేటివ్ లేకుండా పోయారు. ఎందుకో తెలుసండి రకరకాలుగా ఇంకా సుహాసిని గారని రకరకాల డిస్కషన్స్ వచ్చాయి మాకు. వచ్చినప్పుడు కూడా ఇదేవాళ్ళ సరే వీల్ గో ఫర్ ది ఫ్రెష్ గర్ల్ అనుకున్నామండి. ఇద్దరు మిస్ అయ్యాం. ఎవరంటే ఓకే మిస్ అయిన వాళ్ళలో దివ్యభారతి. ఓకే అప్పుడు బొబ్బిల్ రాజాకి చేస్తోంది ఫినిషింగ్లో ఉంది. మేము బాంబేకి నేను పిసి శ్రీరామ్ వెళ్ళినప్పుడు దివ్యభారతి చాలా బాగుంటుంది అనుకుని వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాం. అంతా ఓకే అయింది. దివ్యభారతికి ఏమో ఒక హిందీ ఫిల్మ్కి ఇప్పుడు ఏదో సైన్ చేసింది. వాళ్ళు కొంచెం అబ్జెక్ట్ చేశారు. అది కాదండి మాది ఇట్లాంటిది అంటే తను బాగా పాపం వాళ్ళ మదర్ అయితే అయ్యో అప్పు రాజా అంటారు హిందీలో మన అపూర్ సహోదరు గారి ఆ సినిమా పుష్పక్ ఈ రెండింటిని ఆయన డైరెక్టరు మాకు దేవుతుందన్నారు. అట్లాగే ఊర్మిళ అది కూడా అయిందండి. ఊర్మిళ మఠం ఓకే అమ్మాయి చాణిక్య అని కమల్ హాసన్ మలయాళం సినిమా తర్వాత చేయలే. అప్పుడు ప్రయత్నం చేస్తున్న టైంలో అసలు ఎగ్జైట్ అయిపోయింది ఆమె కూడా. వాళ్ళ ఫాదర్ సమ్ బ్యాంక్ ఆఫీసర్ యూకో బ్యాంక్ ఆఫీసర్ ఏదో వాళ్ళందరూ ఇంటికి పిలిచి నన్ను పీసీని పిలిచి మేము చేస్తాం అది ఇదని చెప్పడానికి. తనకి కూడా అదే ప్రాబ్లం వచ్చింది. నరసింహ అని సన్నీ డియోల్ ఫిల్మ్ రాజ్ కుమార్ సంతోష్ ఇది 2 years కాంట్రాక్ట్ అది. నేనన్నా మాది తెలుగులో సినిమా సార్ మాది అంటే లేదు క్లాష్ వస్తుంది. నేనే వెళ్ళి పర్సనల్గా ట్రై చేశాను రాజ్కుమార్ సంతోష్. సరే కొంచెం మా అమ్మాయి ఏమో పాప నేను చేస్తానండి నేను గొడవ ఇలా 2-3 తర్వాత వర్ష గోయంకర్ అని చాలామందిని అక్కడ షూట్ చేసాం. ఆ తర్వాత వచ్చేసాం. అంటే మిగతా క్యారెక్టర్స్ అన్నీ డిజైన్ చేయబడ్డాయండి ప్రాపర్గా. టెక్నీషియన్స్ పెద్ద టెక్నీషియన్స్ ఓ పక్క దర్బార్లు ఓ ఆ డిజైన్లు జరుగుతున్నాయి. స్కెచెస్ ఆఫ్ ది కృష్ణదేవరాయ ఒక్కొక్కళ్ళది ఈ మన ఈ వీళ్ళందరూ ఉంటారు కదా అష్టదిగ్గజాలు వేదవిని తెనాలి రామకృష్ణ డ్రెస్ ప్యాటర్న్స్ ఈ దీంట్లో ఉంటే. ఇంకా హీరోయిన్ విషయంకి వచ్చేప్పటికి మన పిసి శ్రీరామ్ సడన్గా ఏరమాన రోజావే అని ఒక సినిమాలో యాక్ట్ చేస్తాను. ఇంకా ఫినిష్ అవ్వాలి అప్పటికి. ఆ సినిమా చూసి ఆ సినిమా రషెస్ చూశాను. ఒక అమ్మాయి బాగానే ఉంది ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే వెంటనే అమ్మాయిని పిలిపించి చూశారు. ఇది గుడ్ నా కెమెరాకి బాగుందని పీసీ బాగున్నాడు కళ్ళు బాగుంటాయి అమ్మాయివి మోహినిది అని అన్నారు. సరే బాలకృష్ణ గారు అసలు ఎప్పుడు ఇంటర్ఫీర్ కాదు. వాటికి కూడా ఆయన సినిమాలు అన్నీ ఓకే అయిన తర్వాత ఇంకా ఆయన పని అది ఆయన చేసుకుంటాడు. సో మీ ఇష్టం మీ అందరికీ నచ్చిందంటే అంతకంటే ఏం కావాలి నాకు.
అని అన్నారు. ఆయనకేంటి ఆ క్యారెక్టరైజేషన్ కృష్ణదేవరాయది నేను హౌ ఐ హ్యావ్ టు డూ ఒక పెద్ద టాస్క్ లాగా ఫీల్ అయ్యి ఆయన చాలా ఇదిగా తీసుకున్నారు ఆయన. ఓకే, హీరోయిన్ ఓకే అండి, బట్ సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అంటే సిల్క్ స్మిత. యాక్చువల్గా అప్పటి వరకు తను ఒక డాన్సింగ్ స్టార్, బట్ ఈ సినిమాలో అసలు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఒక క్లాసికల్ సాంగ్ ఇవన్నీ ఎలా తన సెలక్షన్ ఎలా జరిగింది అసలు? మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఫిజికల్గా కూడా యాక్చువల్గా స్మితాని బయట చూస్తే ఈవిడరా ఈఎంఐ ఏంట్రా రాజనర్తకి అని చెప్పి మనందరం షాక్ అయిపోయేవాళ్ళం. అట్లాగే ఉంది కూడా ఆవిడ. ఎందుకంటే ఆ డాన్సర్గా తను డాన్సర్గా మేబీ ఒక మీరన్న ఒక వ్యాంపిష్ ముద్రపడ్డ అమ్మాయి అప్పట్లో. అది తమిళ్లో ముఖ్యంగా బాలు మహేంద్ర వాళ్ళ అవి ఎక్స్పోర్స్ బ్యూటిఫుల్గా ఒక్కొక్క యాంగిల్స్లో అలా చూశారు. కొన్ని పాటలు కొన్ని సినిమాలు అమ్మాయి చేసిన తర్వాత మన వాళ్ళు కొన్ని కమర్షియల్గా వాడారు. అలాంటి టైంలో ఇది అమ్మాయికి అనుకున్నా కూడా మళ్ళీ దానికి టెస్టింగ్ పెట్టి డ్రెస్ ప్యాటర్న్ చేసి కళ్ళు ఏవో బాగుంటాయి అమ్మాయి రాజనర్తకి ఉండే అవకాశాలు నమ్మినవారు నిజంగా సంగీతం గారు. ఆయన అంతా చేసి అమ్మాయితో ఒక 4-5 సార్లు డ్రెస్ ప్యాటర్న్ చేయించి అన్నీ చేస్తే అవన్నీ వేసుకునేటానికే ఏమై ఈ డ్రెస్ ఏమో లేకపోతుంది ఇంకా యాక్ట్ చేస్తుందని మన చలపతరా బాబాయ్ అనేవాడు. ఈయనే కృష్ణ గారు అంటుండేవాడు, మాకు జోకులు వేస్తుండేవాడు. ఆయన బయటకు వస్తే బాగా చూడే వాతావరణంలో చాలా ఆనందంగా మాట్లాడేవాడు. ఇవన్నీ ఉండేవి. బట్ ఒక్కసారి దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పెర్ఫార్మెన్స్కి ఏ ఆర్టిస్ట్కైనా అది 100% అది ఒక వారం. వాళ్ళు బాగా చేయాలని అనుకోవటం బట్టే వస్తారు అక్కడికి. ఆ రకంగా ఆవిడ సెట్ అయింది. మనం ఆ లెక్కన వేరే చిత్రం గురించి మాట్లాడకూడదు, కానీ మనం మంజు భార్గవి గారు మనకు తెలియదు. ఆ శంకరాభరణం వచ్చేదాకా ఆవిడ అసలు ఎటువంటి ఇవే క్లబ్ డ్యాన్స్లని అవన్నీ అనుకుంటూ ఉండేవాళ్ళం. ఆవిడలో ఉండే రియల్ టాలెంట్ చూసిన వాళ్ళు విశ్వనాథ్ గారు. మరి తర్వాత ఆవిడకున్న రెస్పెక్ట్ కానీ ఆవిడకున్న అంచెలంచెలుగా ఏమనేది ఎంతతో ఎన్నో శిఖరాలు. అట్లాగే ఈ అమ్మాయి కూడా అక్కడ దాకానే అది వన్స్ ఆ డైరెక్టర్ తన యాంగిల్లో తన లుక్తో చూసిన తర్వాత బ్రహ్మాండంగా అది సెట్ అయింది. వికటకవి తెనాలి రామకృష్ణ క్యారెక్టర్ మీ అంకుల్ చంద్రమోహన్ గారు చేశారు. తన సెలక్షన్ అలా అంటే మీ అంకుల్ కాబట్టి జరిగిందా లేదంటే ఎలా? తెనాలి రామకృష్ణ గారు అంటే బలానా చూడండి ఏంటండి ఆ సెటిల్ ఏంటి అసలు, ఈ గ్రాండ్ ఇయర్ ఏంటి అసలు, ఆ బాలయ్య లుక్ ఏంటి, ఇక్కడ మీకు కనపడుతున్న వాళ్ళు ఎవరు? శంకరాభరణం చేసిన స్వామియాజులు గారు పక్కన ఉన్నారు, తిమ్మర్స్ గారు. ఇంత ఈ గ్రాండ్ ఇయర్ అసలు మీరు చేసిన సినిమా ఏమనుకుంటున్నారు అన్నారు. నేనేం తప్పు చేశాను సార్ అన్న అంటే చంద్రమోహన్ మీకు అనిపించలేదా మీ మామ అన్నాడు. ఆయనకి ఆల్రెడీ అప్పుడు ప్రొడ్యూస్ చేశాడు ఈయన కలియుగ స్త్రీ అని, కలియుగ సీత గుర్తుందా? వి రామచంద్రరావు ఈయన కలిపి ఒక సినిమా కూడా చేశారు, ఆయన డైరెక్షన్ కూడా అది. అప్పుడు మీ మామ గుర్తురాలేదా నీకు? అంతకంటే ఎంటర్టైన్మెంట్ స్పాంటేనియస్ ఎవడున్నాడయ్యా అన్నాడు. మీరు ముందు అనుకుంది ఎవరు? మేము అశోక్ కుమార్ అనే ఆర్టిస్టు. అంటే తెనాలి రామకృష్ణ అతను తెనాలి రామలింగడు అని సీరియల్ వచ్చింది, బాగా పాపులర్ అయ్యాను ఆయన, చాలా బాగా చేశారు నటుడుగా. అక్కడికి వచ్చిన తర్వాత మేము అదే వెళ్ళాము, వెరీ గుడ్ అని అందరూ ఎవ్వరు అబ్జెక్ట్ చేయాలి, ఈవెన్ హీరో ఆల్సో, హీరో గారికి కూడా తెలుసు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత పాపం అనకూడదు, ఇప్పుడు ఈ నేల తర్వాత మనం మాట్లాడుకుంటున్న నిజాలని. చంద్రబాబు నువ్వు అర్జెంటుగా రావాలయా, ఏంటి మీ వాడిని వదిలేసేవేంటి అంటూ మొదలెట్టాడు. మావాడిని వదిలేసావు, ఈ సినిమాలో నీకు అద్భుతమైన క్యారెక్టర్ ఉంటుంది, నువ్వెట్ట వదిలేవన్నా? కాదు మావాడు అడిగితే కదా నన్ను. సరే ఇవన్నీ కాదు, సాయంకాలం మాత్రం ఒకసారి అర్జెంటుగా కలుద్దాం మనం. ఆయన 3ంటికో ఎప్పుడో వచ్చారు అంకులు. రాగానే ఒకసారి ఫ్లోర్కి, ఆ రోజు షూట్ లేదు మా ఆయనకి, ఆ మన్నాడే ఎప్పుడో ఉంది అక్కడ, 1 డే అడ్జస్ట్మెంట్ కోసం వచ్చాడు మెడ్రాస్. వెంటనే అప్పుడు పిలిచి తెనాలి రామకృష్ణ క్యారెక్టర్ ఇలా చేద్దామని, ఒరే నువ్వు ఎవరన్నా అనుకున్నారా మీరు అని అన్నాడు. ఆయనకి చెప్పలా, ఎవరు అనుకోలేదు. ఇంత సడన్గా అంటే నేను అంత ఫ్రీగా దొరికానా నీకు అని నన్ను పట్టుకున్నాను అంటే కాదు నేనేం చెప్పాలని తెలియని పరిస్థితి. సంగీత గారు ఏమన్నారంటే నన్ను ఇట్స్ ఎ వెరీ గుడ్ చాయిస్ అండి, వారు చెప్పలేదంటే అని. వెంటనే అసలు మార్చేశాడు, నువ్వు ముందు యాక్ట్ చేసి ముందు దిగిపో, తర్వాత తీసుకొచ్చేస్తా, మాకు బోళ్ళంత వర్క్ ఉంది, దర్బార్ వర్కులు అవన్నీ ఉన్నాయి అని. అలాంటి మార్పు జరిగిందండి. తర్వాత ఆయనకి పాపం నేను క్షమాపణలు చెప్పుకోవటం జరిగింది. తర్వాత సినిమాగా ఏదో ఒక సినిమాలో చేద్దామని అనుకోవటం,
చేయటం ఒకటేదో ఒకటి రెండు చిన్న చిన్నవి ఇచ్చాం. మొన్న ఇప్పుడు సారంగపాణి జాతకంలో కూడా ఆయనకు ఒక చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాను. అది 5 నిమిషాల క్యారెక్టర్ అయినా చాలా బాగుందండి, హ్యాపీగా ఫీల్ అయ్యారు. సైంటిస్ట్ టిన్ను ఆనంద్, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, పర్టికులర్గా టిన్ను ఆనంద్ని సెలెక్ట్ చేసుకోవడానికి అది 100% సింగీతం శ్రీనివాసరావు గారి ఛాయిస్. ఎందుకంటే ఆయన విజువలైజ్ చేసుకున్నాడు. అది ఏంటి, పర్టికులర్గా ఒక ల్యాబ్ టైం మిషన్ కనిపెట్టే ఒక మేధావి, ఆ మేధావితనం అనేది అతనికే వస్తుంది అని చెప్పి ఆయన కూడా అంత గొప్పగా చేశారు. అమరీష్ పురి విలను ఆ లెక్కన మనకి అమరీష్ పురి అప్పుడు దాని ప్రీవియస్ ఫిల్మ్ ఇస్ ఇన్ తెలుగు, యు నో దాట్, జగదేక్ వీరుడు అతిలోక సుందరి. ఆయన అది పక్కన మిస్టర్ ఇండియా ఇట్లా ఉన్నాడు ఆయన. అట్లాంటి మనిషిని చాలా ఆయన కూడా యాడ్ అయ్యారు దానికి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫేమస్ సైంటిస్ట్ నికోలాస్ టెస్లా, ఆయనకి బాగా ఇష్టమైన సంఖ్యలు 3, 6, 9. ఆయన ఏం చేసినా కూడా ఆ సంఖ్యలు వచ్చేటట్టు చూసుకుంటారు. ఈవెన్ మన మస్క్ ఉన్నాడు కదా, ఎలాన్ మస్క్, ఆయన ఈ సైంటిస్ట్ పేరు మీదనే టెస్లా కారు కూడా తీసుకొచ్చాడు. రీసెంట్గా ఆయన చెప్పాడు కూడా అది. సో ఆయనకి ఇష్టమైన ఆ సంఖ్యలతో మీ సినిమా టైటిల్ రావటం ఎలా అనిపించింది? ఇది చాలా కాకతాళీయంగా జరిగిన విషయం. ఏంటంటే ఫస్ట్ కాలంలో ప్రయాణం చేసే వాడు సూర్య భగవానుడు. సో కాలంతో ట్రావెల్ అవుతున్నది మిషన్, టైం మిషన్. సో ఎనీథింగ్ కనెక్టెడ్ టు సూర్యుడికి పెట్టిన పేరు పెడదాం అనుకోవటం, అది హీరో ముందు యాక్సెప్ట్ చేయటం. నా పేరు ఇప్పుడు హీరో అనుకోండి, కానీ హీరో మీద టైటిల్స్ ఒక కల్చరు మనకి ఆల్రెడీ మొదటి నుంచి ఉంది, ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాలుగా కాదు, చాలా దశాబ్దాలుగా ఉంది. అదే లేదు, సినిమాకి ఏదైతే అదే ఇంపార్టెంట్ అనుకునేవాడు బాబు. అట్లాంటి దాంట్లో సరే అని అన్ని టికెట్ చేస్తే ఆదిత్యుడు అంటే సూర్యుడు, ఆదిత్య బాగుంది. ఇది టైం మిషన్ కాబట్టి దీనికి ఏదో పెడదాం, ఓ నెంబర్ ఇద్దాం అనుకున్న టైంలో చంద్రమోహన్ గారి కార్లు అన్నీ 369లే. ఎప్పుడు 369 పెడతాడు మావయ్య. నాకు 369 నాకు అలవాటు, ఎందుకంటే మావయ్య దగ్గర ఇంట్లోనే ఉన్నా కాబట్టి నేను 369 పెడదామంటే అసెండింగ్ ఆర్డర్ వెరీ గుడ్ అని చెప్పి అందరం అనుకోవటం. ఆదిత్య 369. కానీ యాక్చువల్గా అంతకుముందు కొన్ని టైటిల్స్ అనుకున్నారు కదా, రకరకాలు అనుకున్నాం. కానీ బాలకృష్ణ గారితో మేము యుగ పురుషుడు అని కూడా అనుకున్నాను నేను. అంటే యుగ పురుషుడు అంటే వద్దన్నారు, బాలకృష్ణ గారే వద్దన్నారు. ఎందుకంటే ఈరోజు నాన్నగారు టైటిల్స్ పెట్టగద్దాం మనం. అప్పటికి 10-12 ఏళ్ళు అయింది. ఓకే, దత్ గారి సినిమాది వద్దనుకున్నాం. ఆ పేర్లు పెట్టకండి ఇంకా సార్, మా నాన్నగారి పేర్లు వద్దు నాకు, మనం ఇండివిజువల్ పేరుతోనే వెళదాం అన్నాను. తర్వాత ఇది అట్టాగే ఏం గుర్తులేదు, కానీ 1-2 టైటిల్స్ ఇంకా షూట్ కాల. ఇది ఈ రకంగా ఆదిత్య 369 వచ్చింది. ఇందులో చైల్డ్ ఆర్టిస్టుల క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ తర్వాత హీరోగా సూపర్ హిట్ కొట్టిన తరుణ్, అలాగే రాశి హీరోయిన్ మంచి పేరు తీసుకున్నారు. వాళ్ళిద్దరు చైల్డ్ ఆర్టిస్టులుగా యాక్ట్ చేశారు కదా ఇందులో. వాళ్ళ సెలక్షన్ ఎలా జరిగింది? అది అంటే రోజారమణి గారు మా పక్కనే ఉండేవారు. అది నా సెలక్షన్ కంటే అతనికి ఆల్రెడీ 1-2 సినిమాలు, తేజ అని మన ఈటీవీ వాళ్ళ దాంట్లో, ఈనాడు వాళ్ళ సినిమాల్లో ఒకటి బాగా చేశాడు. అట్లాగే అప్పటికి మణిరత్నం కూడా సెలెక్ట్ అయ్యాడు ఒక సినిమా. చేసిన టైంలో ఇది జరిగింది, మంచి పెర్ఫార్మర్ అనే పేరు వచ్చింది. ఆ పెర్ఫార్మర్ అప్పటికే 1-2 సినిమాలు చేశాడు వాడు, చాలా మంచి పెర్ఫార్మర్ అనే దీంట్లో మనకి యాక్టివ్గా ఉంటాడని చెప్పి అనిపెట్టాం. ఇంకా మిగతా పిల్లలు ఇంక్లూడింగ్ రాశి, మిగతా వాళ్ళ సెలక్షన్స్ అన్నీ అక్కడికక్కడ కొంచెంసేపు వాళ్ళకి చూసుకుని చేసిన సెలక్షన్. వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారు, రాశి వాళ్ళ నాన్నగారు. బాగుంది పాప, చూడటానికి బాగుంటుందని అలా చేసిన. వీటన్నిటిని మించి మ్యూజిక్ అండి, అసలు ఈ రోజుకి ఆ పాటలు వింటుంటే జానవులే కానీ, సెంచరీలు కొట్టే వయసు కానీ, అలా రాసలీల వేళ అసలు అద్భుతమైన పాటలు అండి అన్నీ. అసలు అప్పట్లో టు బి ఫ్రాంక్ మా ఇంట్లో కూడా దాదాపు ఈ రోజులో ఏదో ఒకసారి ఆ పాటలు అనేవి ప్లే అయ్యేవి. సో ఎలా ఇళయరాజా గారితో అది సంగీతం గారు వాళ్ళిద్దరు కోఆర్డినేషన్, మ్యూజిక్ వరకు నాకు ఏ రకమైన రాజా గారి దగ్గర మనం ఇంటర్ఫియర్ అయ్యేది ఏముంటుంది. అలాగే జిక్కి గారి చేత పాడించాలని ఆ పీరియడ్లో అక్కడ నేను కొంచెం జర్క్ ఫీల్ అయ్యా, ఆనెస్ట్గా చెప్పాలంటే.
ఏంటండి ఎక్కడో ఇప్పుడు జిక్కి అలాగే చిత్రాలు జానకిలు ఉన్న టైంలో మనం ఈ కాలంలో ఉన్నామంటే అది ఆ కాలం పాట, నువ్వు ఏం మాట్లాడుకుని బయట కూర్చో అని మా బాలుగారికి నన్ను కేకలేసి ఏంటంటే కేకలేస్తారు కదా అంకులు, నువ్వేం అదేంటి అంకుల్ జిక్కి అంటున్నారు అని. జిక్కి అన్నాడా, ఏ సినిమా ఏ పాట అంటే బలానా పీరియడ్లో అమ్మాయికి రాజనాథ్ అద్భుతమైన తాట అది. అదేంటి అంకుల్ మీరు కూడా అదే అంటారు అంటే నువ్వు సాయిగా సైలెంట్ కూర్చో నువ్వు అని అన్నారు. మరి యాక్చువల్గా ఆ పాట జిక్కి గారు పాడేటప్పుడు జానకి గారు కూడా పక్కనే ఉన్నారంట కదా. అది ఐ డోంట్ రిమెంబర్, నాకు తెలీదు. ఉన్నట్టు ఏమో మరి అదే పక్కనే ఉండి జిక్కి గారు హెల్ప్ చేస్తారని నేను విన్నా. మరి అది ఎంతవరకు నిజం అది మీకు తెలియదు, నా నోటీస్కి. సో ఈ ఎంటైర్ షూట్లో మీరు మర్చిపోలేని సంఘటనలు కానీ ఉన్నా? ఈ కృష్ణదేవరాయ పీరియడ్ చేస్తున్న టైంలోనే తండోపతండాలుగా మన ఇండస్ట్రీ మొత్తం వచ్చింది. మొత్తం వాళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు, రాఘవేంద్రరావు గారు కానీ, వెంకటేష్ బాబు, నాగార్జున గారు, నాట్ అందరూ ఒక్కొక్కళ్ళు తండోపతండాలుగా వచ్చి చూస్తుంటారు. వాళ్ళ షూటింగ్లో మధ్యలో గ్యాపుల్లో వస్తూ ఇచ్చేయటం ఒక నాకు చాలా గర్వకారణం అనిపించింది. ఏంటంటే నేను చాలా చిన్న నిర్మాతని, ఏంటి ఇందబ్బా నాకు ఇంత పండగలాగా అందరు గౌరవం. నాగేశ్వరరావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు ముఖ్యంగా ఎప్పుడు వచ్చి కూర్చుని మాట్లాడుతుండేవారు వారు. అలాంటిది జరిగింది. అలాగే ఈ సినిమాకి అంటే చాలామందికి ఎంతమందికి తెలుసో తెలీదో, అంటే మేబీ బాలు గారు ఆ సినిమా పట్ల ఉన్న రెస్పెక్టు, దాన్ని తీసిన విధానాన్ని బట్టి అనుకోవచ్చు. చిరంజీవి గారు ఈ సినిమాకి ఇండైరెక్ట్గా పబ్లిసిటీ చేశారు. దూరదర్శన్లో అప్పట్లో మనకి ఇప్పటికి ఇంకా ఈ శాటిలైట్ ఛానల్స్ రాలేదు, ఏమీ రాలేదు. దూరదర్శన్లో మాత్రం ఆ 10 సెకండ్ యాడ్ మాత్రం పడుతుండేది. మనం దూరదర్శన్కి మాత్రమే ఉండేది అది. ఆ దూరదర్శన్ కోసం నేను కొంచెం ప్రమోషన్స్ కోసం సినిమాకి అడిగినప్పుడు వారు ఇక్కడ మన చిరంజీవి గారు ఇక్కడ మన బాపినేడు గారి, విజయ బాపినేడు గారి ఇక్కడే ఉంటుండేవారు. వచ్చినప్పుడు ఫిల్మ్నగర్లో కార్నర్లో. అప్పుడు బాలుగారు ఒకసారి నువ్వు కలిసిరా చిరంజీవి గారిని అని అనగానే వెళ్తే, ఏం కృష్ణ అంటే హ్యాపీగా షూట్లో ఉన్నారు ఆయన, అక్కడే షూట్ చేస్తున్నారు విజయబాబు నాయుడు గారి ఇంట్లోనే. సరే ఇట్లా నాకు ఏంటి సార్ వండర్ఫుల్ సినిమా, నీకేంటయా అద్భుతంగా ఉంది కదా అది ఇది అంటే, సరే ఏం లేదు సార్ కొంచెం పిల్లలకి మీతో పిల్లలకి ఉండే ఇంటరాక్షను కొంచెం దాంట్లో ఇది కనెక్ట్ అయితే బాగుంటుంది అనిపించింది, నేను ఏం చేయాలి అని అంటే చిన్న 10 సెకండ్ యాడ్ ఒకటి కావాలి సార్ అంటే సరే అని చెప్పి అప్పటికప్పుడు అరవింద్ సార్ ఇప్పుడు అలా చేశారండి. అలాగే విజయశాంతి గారు చేశారు. ఇద్దరు సమాంతరంగా టాప్ పొజిషన్లో తాగుతున్నాయి. కాంపిటీషన్ బాగా ఉన్న టైంలో మీరు వెళ్ళి చిరంజీవి గారితో యాడ్ చేయించారు. ఇలా చిరంజీవి గారితో నేను యాడ్ చేపిస్తానని బాలకృష్ణ గారికి చెప్పారా? తెలియదు. ఇప్పుడు మన హీరోకి చెప్పకుండా అంటాం వెరీ గుడ్ అని అన్నాను. బాలుగారు మాట్లాడటం నాకు అంటే బాలుగారు బాలకృష్ణ గారికి కమ్యూనికేట్ చేయడం చేయలే. నేనున్నా కదా అక్కడ, ఎప్పటికప్పుడు రెడీగా వెళ్ళి బాలకృష్ణ గారికి అప్డేట్స్ ఇచ్చినట్టుగా బాబు ఇట్లా పబ్లిసిటీస్ కూడా చేస్తున్నాం, ఇట్లా శాంతి గారికి చెప్తాను, చిరంజీవి గారు కూడా చెప్తాను. మంచి వెరీ గుడ్, చాలా మంచిది కదా అది. సినిమా ప్రమోషన్ అనేది ఎవరు చేసినా అది మంచిది. అది ఒక హెల్తీ కాంపిటీషన్గానే వాళ్ళు తీసుకున్నారు. ఓకే, ఎవరైనా అంతే సార్. ఇప్పటికీ అందరూ హీరోలు కానీ అన్నీ హెల్దీ అట్మాస్ఫియర్లోనే ఉన్నారు. మధ్యలో వచ్చిన ఈ మీడియా పెరిగేటప్పటికి మీడియాని ఇక్కడ ఇచ్చేట మీడియాని అడ్డం పెట్టుకుని అందరూ నేను ఎక్స్పోజ్ అవ్వాలి, ఇంకో 2 నిమిషాలు ఎక్కువ కనపడితే మాట్లాడుతుంటే ఏదో ఇప్పుడు అది మేము ట్విట్టర్లు అంటారు, ఇవి రకరకాలు వచ్చేసినాయి. సోషల్ మీడియాలో హీరోల పక్కన ఉన్న వాళ్ళు ఇంతలా పొల్యూట్ అవ్వలేదేమో. అంటే సోషల్ మీడియాలో నాకు ఇంపార్టెన్స్ రావాలని ఏది పడితే ఇంబ్యాలెన్స్డ్గా మాట్లాడాలనేవి అసలు మనం ఎప్పుడు తీసుకోకూడదు. మంచి ఆలోచించాలి, మంచి చేయాలి. అందరూ కలిస్తే అందరూ ఇదే ఉంటారు. ప్రొఫెషనల్ రైవలరీ ఎప్పుడు మంచిదండి. అది కాంపిటీషన్ అంటారు, నాట్ రైవలరీ, కాంపిటీషన్. ఆ కాంపిటీషన్లో ఉంటేనే మంచి పోతాయి. ఇప్పుడు అందుకని రామారావు గారు లాంటి మహానటుడు, స్పృద్రూఫి, అంత అందగాడి ముందు నాగేశ్వరరావు గారు, నేను ఎంత అనుకుంటే వాళ్ళు నాగేశ్వరరావు గారు అనేవాడు మనకి ఉండేవారు. హౌ టు ప్రూవ్ మై సెల్ఫ్, నేను ఎలా రావాలి, నన్ను నేనుగా ఎలా చేయాలి, ఎంత తపన పడి ఉంటారు ఆయన, ఆ మహానుభావుడు. కృష్ణ గారు, శోభనబాబు గారు, నాకు ఒక సెగ్మెంట్స్ అని. అంటే ఇవన్నీ మనం ఎందుకు వాళ్ళు గుర్తొస్తున్నారంటేనండి, ఇవన్నీ చూసి అనుభవించాం, సినిమాని ప్రేమించిన వాళ్ళం కాబట్టి. మళ్ళీ తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ ఒక
బెడ్ ఆఫ్ రోజెస్ అంటారు. అంటే వాళ్ళకందరికీ ఒక బెడ్ వేసిన, మరి రాత్రింబవళ్ళు అంత కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఇవాళకి కూడా అలా గొడ్డులాగా పనిచేయటం అంటారు అదండి. మనకే తెలుస్తుంది ఆ లైట్ల మధ్య ఆ ఎండల్లో చేస్తుంటే అరే అనిపిస్తుంది. తర్వాత తరంలో మళ్ళీ ఇమ్మీడియట్గా వచ్చిన వెంకటేష్ బాబు గారు వాళ్ళకి స్టూడియోలు లేవా, లేకపోతే వాళ్ళకి ఒక ఇవి లేదా, అట్లా నాగార్జున గారు కానీ బాగా చదువుకుని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ప్రతి వాళ్ళు అది ఈ సినిమా ఇండస్ట్రీ తీసుకున్న ఒక గొప్ప వరం అంటాను నేను. ప్రతి ఒక్కరు ఈ జనరేషన్ అవ్వచ్చు, ఈ హీరోలు అవ్వచ్చు, ఎవరైనా ఒకసారి వచ్చిన తర్వాత అందరూ ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటారు. అటువంటి ఇండస్ట్రీలో ఉన్నాం మనం. సో సినిమా పూర్తయి రిలీజ్ టైంకి వచ్చినప్పుడు ఎలా ఉంది? అంతా ఆల్ ఈజ్ గుడ్డా, స్మూత్గా వెళ్ళిందా? ఏమన్నా ఇబ్బంది? 100% ఇబ్బంది లేదు. ఎందుకంటే సినిమా మీరు అన్నదంటూ ఒక నిజాయితీగా ఒకటి చెప్పాలి. 1 వీక్ బిఫోర్ మనకు ప్రివ్యూలు అలవాటు కదా అవును, చెన్నైలో క్లాసిక్ సినిమా అని ముద్ర పడిపోయిన ఎట్టుంటుందో ఫ్యూచర్ కూడా ఉందట. ఫ్యూచర్ అనేది అప్పట్లో అసలు డైజెస్ట్ చేసుకోలేని విషయం. అనే టైంలో మనకి గుడ్ లక్ థియేటర్ ఉండేది. గుడ్ లక్ థియేటర్లో ఈ దేవర ప్రసాద్ గారు, ఇంకా ఈ మన భార్గవ గోపాల్ రెడ్డి, వీళ్ళందరినీ చూపించాం ఆ షో. బాలయ్య బాబు వాళ్ళు అందరినీ, అంటే బాలకృష్ణ గారి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఎగ్జైట్మెంట్ చూసిన తర్వాత అబ్బా మనం వీఆర్ వెరీ హ్యాపీ అని అనుకున్నాం. 1-2 బయర్స్ కూడా వచ్చారు మనకు అప్పుడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో దట్ మేడ్ మీ మోర్, అంటే మీకు తెలుసు అప్పట్లో మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ అవుట్ రేటే ఉండేది, ఆల్మోస్ట్ అవుట్ రేటే. పెద్ద హీరోలు అంటే ఇంకా అవుట్ రేటే కదా. సో దట్ ఇట్స్ ఎ వెరీ స్మూత్ ట్రావెల్. తర్వాత మనం 100 days ఫంక్షన్ కూడా చేసాం. 60-70 రోజులు. ఎంత అయిందండి బడ్జెట్ మొత్తం ఆ రోజుల్లో? అది ఒక 1,50,00,000 to 155 మధ్యలో అయిందండి. అంటే ఇవాళ కాలంలో చెప్పాలంటే ఇవాళ ప్రైస్తో చెప్పాలంటే అరౌండ్ 120 crores దగ్గర అయినట్టు లెక్క. 130-140. మరి బిజినెస్ కూడా నాకు ఈక్వల్గా అయింది. అంటే ఒక 5 to 10 lakhs బిఫోర్ నాకు 140-145 దాకా బిజినెస్ చేసిన, అంటే నేను ఎక్కువ ఖర్చు పెట్టిన తీసిన సినిమా కదా. ఆ తర్వాత నాకేమైందంటే కాంపెన్సేట్ చేసేసారు అందరూ. అది ప్రసాద్ అన్నయ్య గారు కూర్చుని అందరూ చక్కగా ఏరియా వైజ్గా, ఇప్పుడు నైజాం ఉంది మనకి, శాంతి థియేటర్ పడింది. అసలు క్లాస్ జనం విపరీతంగా రావటం, అది ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద రావటం. అలాగే 100 మేము కూడా 100 days ఫంక్షన్ చేసాం. 100% చాలా గొప్ప పేరుని, కొంచెం డబ్బుని ఇచ్చిన సినిమా. ఇంకొక వారంలో చెప్పాలి, నేను ఒక బ్లాక్ బస్టరు, కమర్షియల్ బ్లాక్ బస్టరు ఇది అనే విషయాన్ని నేను చెప్పకూడదు. ఇట్స్ ఎ క్లాసిక్. కొన్ని క్లాసిక్స్ అలా ఉంటాయి, చాలా గొప్ప సినిమాలు అలా ఉంటాయి. ఇందాక లారీ డ్రైవరు బ్లాక్ బస్టర్ కింద లెక్క నా దృష్టిలో, మా గ్యాంగ్ లీడర్ బ్లాక్ బస్టర్ కింద లెక్క. మరి లారీ డ్రైవర్ జయబాబు గారి గురించి మాట్లాడాలిగా. పాపం ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారనేది కూడా మాట్లాడుకోవట్లేదు. అదేనండి, గుర్తున్న చిత్రాల్లో మిగలటంలో నా భాగ్యం. దానికి నేను ముగ్గురికి నేను జీవితాంతం ఉండబడినాను. ఒకటి బాలు గారు దీనికి ఒక ప్రక్రియకి నాంది పలికితే, ఇటువంటి గొప్ప చిత్రాన్ని ఇచ్చిన ముఖ్యంగా ఆయన సంగీతం శ్రీనివాసరావు గారు. అసలు ఒక కొత్త నిర్మాత అయిన బాలుగారు చెప్పారు, ఒక కమర్షియల్ సినిమా చేయమని అన్నయ్య అని ఒక్క మాట అంటే ఆదిత్య వచ్చేది కాదు. ఓకే బాగుంది, బలానా ఎవరో రాఘవేంద్రరావు గారినో, కోదండరామరెడ్డి గారో, కూడ రామకృష్ణలో వాళ్ళతో చేయమనొచ్చుగా బాలుగారిని అని బాలకృష్ణ గారు అని ఉంటే ఈ సినిమా వచ్చేది కాదుగా. అప్పటికి రవిరాజా వచ్చాడు, బి గోపాలు, వీళ్ళంతా వచ్చేసారు. కమర్షియల్ డైరెక్టర్స్ నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది. ఈ సినిమా వచ్చేది కాదుగా. దాన్ని ఎస్ అని ఎగ్జైట్ అవ్వబట్టేగా ఈ సినిమా వచ్చింది. మరి అంటే దానికి వాళ్ళ ప్రాణం పోసి మనం మాట్లాడుతున్నది. ఇవాళ కృష్ణదేవరాయ గురించి మాట్లాడినా, ఏం మాట్లాడినా, సినిమా మంచి చిత్రాన్ని తీసినందుకు నాకు నిర్మాతగా గౌరవం వచ్చిందంటే ఆయన నటించబట్టి వచ్చింది. అంత బాగా చెయ్యబట్టి, నటించబట్టి, ప్రాణం పెట్టి తీయబట్టి, ఆయన రాత్రింబోళ్ళు పనిచేసి నిద్రాహారాలు, అంటే ముఖ్యంగా దర్బార్ కానీ, అంటే గెటప్ 2 hours పడుతుంది మీకు తెలుసు. అట్లాగే మాకు సీజీ లేని కాలంలో చాలా కష్టపడ్డాం. బాలకృష్ణ గారు ఎక్కువ కష్టపడ్డాడు దానికి. అంత రాకపోవచ్చు కానీ బట్ ఉన్నంతలో దాన్ని మేనేజబుల్ చేసి చాలా బాగా చేసిన ఫ్యూచర్లోకి వచ్చేటప్పటికి కొన్ని విషయాలు హైలైట్ అవ్వడంతో అవన్నీ అడ్వాంటేజ్ అయినాయి. ఇదంతా కారణం మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారికి, వీళ్ళ ముగ్గురికి నేను జీవితాంతం ఉండమంట.
ఇంకోటండి, పుష్పక్ 40 years అయిన సందర్భంగా ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో కమల్ హాసన్, సంగీతం గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాల గురించి బాగా డిస్కషన్ జరిగింది. అదే ఈవెంట్లో సంబంధం లేకపోయినా కూడా ఆదిత్య 369 ప్రస్తావన వచ్చింది, దాని గురించి డిస్కషన్ జరిగింది. సో అది తలుచుకుంటే ఎలా? నిజంగానండి. చూడండి మనం అంటే ఎంతమందికి జరుగుతుంది ఇండస్ట్రీలో, ఎన్నెన్నో కమర్షియల్ సినిమాలు చేసిన వాళ్ళకి మరి ఎంతమందికి జరిగింది అది. నేను ఇవాళ అదే ఫీల్ అవుతానండి. అబ్బా, ఐఎమ్ బ్లెస్డ్. ఎందుకంటే ఇవాళ నాకు మళ్ళీ రిలీజ్ చేస్తుంటే ఎగ్జైట్మెంట్ అందరిలోనే కనపడుతుంది. అబ్బా, బ్రహ్మాండంగా చేయాలిరా బాబు, మంచి బాగా చేయాలి, అందరికీ రీచ్ అవ్వాలి అనిపించింది. నిజంగా అదర్ లాంగ్వేజెస్ కూడా మాట్లాడుకుంటున్నారు దీని గురించి. ఈ సినిమా గురించి అందరికీ తెలుసు. ఇంత మంచి పేరు వచ్చింది, సినిమా రిలీజ్ అయింది, కమర్షియల్గా కూడా సక్సెస్ అయింది కదా. రీమేక్ గురించి ఎవరు అప్రోచ్ అవ్వలేదా? రీమేక్ గురించి చేయలే. ఎందుకంటే కారణం కృష్ణదేవరాయ పీరియడ్ ఏదైతే హైలైట్ అది నువ్వు యూ కెనాట్ టేక్ ఇట్ ఇంటూ హిందీ, ఓకే, యూ కెనాట్ టేక్ ఇట్ ఇంటూ మలయాళం. కృష్ణదేవరాయ ఆయన ఎవరు, కర్ణాటకలో ఇదైనా కూడా ఆయన తెలుగు కదా, తెలుగుని ఎక్కువ ఇది చేసిన వారు ఆయన ఇక్కడ దేవాలయాలు కట్టించిన, పెద్ద పెద్ద విహారాలు చేసిన, ఆయన మనకి ఆయన ఇది కదా. దీనివల్ల ఆ బ్యాక్ అనేది ఎవరికి ఇది అవ్వదు. ఇక టైం మిషన్ మీద చేద్దామని చాలామంది చేశారు అంత క్రితం. ఆ మొదట్లో కొన్ని ప్రయత్నాల్లోనే ఆగిపోవటం జరిగింది. కానీ బేసిక్ బ్యాక్ డ్రాప్ వల్లే అది కన్నడకైతే ఒకైనా కన్నడ మార్కెట్కి ఇంత వైబిలిటీ అప్పట్లో మీకు తెలుసు అది లేదు, అందుకని జరిగి ఉండకపోవచ్చు. కానీ ఐ డబ్డ్ ఇంటూ తమిళ్ అపూర్వ శక్తి 369 హిందీలో కూడా చేశారు. అది కూడా చాలా బాగుంది. బికాజ్ ఆఫ్ వాళ్ళు అమరీష్ పురీను, మీరన్నా టీను ఆనందులు, వాళ్ళందరికీ హైలైట్ అయింది. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో మీ హీరో, మీ హీరో ఇప్పటికీ మా హీరో నెంబర్ 1, ఇప్పటికీ మీ హీరోనే. ఎందుకంటే ఆయనతో 4 సినిమాలు చేసిన నిర్మాత అంటే మీరే. ఇంకా అంటే గోపాల్ రెడ్డి గారి తర్వాత నేనే, మీరే. 100%. ఇప్పటికీ అదే నెంబర్లో అంటే పై వరుసలోనే ఉంటాం అనేది ఎలా అనిపిస్తుంది? ఆయన దగ్గరికి వెళ్ళి ఒక అరగంట ఆయన అపాయింట్మెంట్ ఇస్తే బాగుండు. ఎప్పుడైనా డిప్రెషన్, జీవితం పట్ల ఒక నమ్మకం కోల్పోతున్నాము అనుకున్నప్పుడు బాలకృష్ణ గారు ఒక అరగంట మనకి టైం ఇస్తే బాగుండే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ ఎనర్జీ అలా ఆయన ఎనర్జీ తెలియకుండా మనకు వస్తూ ఉంటుంది. అమ్మమ్మ అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో కార్యక్రమం మళ్ళీ ప్రపంచానంతా జయించేశారు అని తెలుస్తుంది. అది నిజంగా ఆరా అంటారు. అది ఆరా ఎనర్జీ అద్భుతం అండి. అది ఇవాళకి ఆయన ఇంకా 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 ఏం చేయాలి, ఇట్లా కాదు, ఇంకా 2 సినిమాలు మొదలెట్టాలి, 3 సినిమాలు ఒకేసారి చేయాలి, ఆ ఓల్డ్ సిస్టమ్ పట్టరావాలి అనేంత ఎనర్జెటిక్గా ఉన్నారండి. కలిసారా? ఈ మధ్యన కలిశాను. ఎందుకంటే ఈ సినిమా రీ రిలీజ్ గారి నుంచి ఫ్రీక్వెంట్గా కలవటం మొదలెట్టాను. సినిమా చూడటం జరగటం. అంతకుముందు ఈ మధ్యకాలంలో నేను 3-4 సార్లు కలవండి. మళ్ళీ రేపు ఎల్లుండి కలుస్తున్నాం. ఓకే, మిగతా ఫర్దర్ దీని గురించి మాట్లాడుకోవటానికి. ఇప్పుడు ఆయనతో 4 సినిమాలు చేశారు. ఫస్ట్ ఆదిత్య 369, వంశానికి ఒక్కడు 2 మంచి హిట్లు. ఆ తర్వాత భలేవాడివి బాసు, అది బాగా డిసప్పాయింట్ చేసింది. కారణం 2 కారణాలు. ఆ తర్వాత బాగా గ్యాప్ వచ్చింది మీ మధ్య. అంటే అది ఆడకపోవటం వల్ల గ్యాప్ వచ్చిందా ఏంటి? కాదండి, బాలకృష్ణ గారితో ఆయన గ్యాప్లో కూడా ఎవరైనా ఇంకా హీరోలతో చేయండి మీరు అని ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళండి. ఇక్కడ అన్నిటికంటే మనం నడిపేది టైం అనేది నమ్ముతానండి. తర్వాత రెండోది డ్రైవ్. మనిషికి ఒక డ్రైవ్ ఉండాలి. యుద్ధం చేయాలనుకుని దిగినప్పుడు యుద్ధంలోకి వెళ్ళాలి. అటు ఇటు కాని వ్యక్తిని, అటు ఇటు కాని నిర్మాతను నేను. అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళు అనుకుంటారో లేదో కానీ ముందు నేను అనుకోవటం మొదలెట్టేస్తాను. కలిస్తే బాగుండదో పని కానీ కూడా మనం గబాలను ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. 2 సార్లు షూట్కి వెళ్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనేది దీంతో నేను చాలా జీవితంలో ఉండే చాలా మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే అది మీకు బాగా అర్థం అవ్వాలంటే 369 తర్వాత నేను ఏ హీరో నాకు చేయరండి. ఒక్కసారి ఇప్పుడున్న హీరోస్ ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ డ్రైవ్కి, ఇప్పుడున్న డ్రైవ్ చూస్తే వీళ్ళందరినీ చూస్తే ముచ్చటే వస్తుంటుంది నాకు. అసలు అటువంటి సినిమా చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా రెస్పెక్టే. అంటే ఏ హీరో
చిరంజీవి గారు, వెంకటేష్ బాబు, మన నాగార్జున, అంటే వండర్ఫుల్ ప్రొడ్యూసర్ రైతున్నాను అనుకుంటారు. అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, అయ్యో పక్కన త్రివిక్రమరావు గారు ఉన్నారు, దేవర ప్రసాద్ గారు ఉన్నారు, చలసాని గోపి ఉన్నాడు, ఇంకో లేకపోతే అర్జున్ రాజు ఉన్నాడు. ఈ కొదమ సింహాలాగా ఇంతంత పెద్ద పెద్ద ఒక 8-10 హెడ్లను చూసేటప్పటికి నాలాంటి వాడికి మనం ఎంత అనుకుని నన్ను నేను కుంచుకుని అంటే బాలుగారిని మళ్ళీ నేను అడిగించదలుచుకోవాలి. ఇక్కడ మీరు అలాగే బాలుగారు నాకు సినిమా ఇచ్చిన తర్వాత నేను బాలు అంకుల్ వాళ్ళకి ఒక మాట చెప్పండి అంకుల్ అని నేను ఎవరిని అడగలేదు నేను. కానీ నా అంతటి నేను ఒక స్థానం ఇచ్చేసాడు అంకుల్, ఒక స్థానం ఇచ్చేసాను, పో నడు అన్నాడు. ఇంకా నేను రోడ్డు మీద నడవాలంటే ఎలా అని ఎవరిని ఆయన దగ్గరే మొహమాట పడేవాడిని నేను. ఇట్లాంటి దానివల్ల నేను పాపం వాళ్ళ మనసుల్లో ఉన్నప్పటికీ నేను వెళ్ళి ఇప్పుడు అమ్మాయినా ఆకలేస్తే అడగాలిగా, నేను అట్లాంటి దాంట్లో కొంచెం వెళ్ళినా. ఒకసారి కలిసి వచ్చి రెండోసారి ఏదో మూడోసారి వెళ్తే బాగుండదేమో అనుకున్న అవకాశాలు చాలాసార్లు పోగొట్టుకున్నాను అండి. కానీ బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ నా ఆ మొహమాట, ఎందుకంటే ఒకసారి యాక్సెస్ వచ్చింది కాబట్టి బాబు నాకు ఒక సినిమా చేస్తాను వెంటనే ఆయన డెసిషన్స్ అన్నీ స్పాట్లో ఉంటాయి. అలాగే వంశానికి ఒకటి చేశాను. తర్వాత నేను విఐపి అనే ఒక డబ్బింగ్ ఎక్కువ రేట్ పెట్టుకొని దెబ్బతింటం జరిగింది. నేను బాగా ఇష్టపడి చేసిన సినిమా అనగనగా ఓ అమ్మాయి. డైరెక్టర్ బాగా చేయలేపటి పాపం దురదృష్టం, అతను బాగా చేయలేదు, అతనికి కథ మాత్రమే తెలుసు. అయినా వద్దయ్యా నేను చేసుకుంటాను అంటే కూడా ఇవ్వలేకపోవడంతో అతన్నే పెట్టి చేసి చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ సినిమా దెబ్బతింటంతో అప్పుడు బాలయ్య బాబు మళ్ళీ అప్పుడు నాకు బాబు ఇట్లా కొంచెం డిస్కంఫర్ట్ వెంటనే చేశారు. కానీ అక్కడ ఒక గొప్ప విషయాన్ని ప్రస్తావించాలి. ఏంటంటే నాకు ఆయన చాలా మంచి డైరెక్టర్ని కూడా సజెస్ట్ చేశారు. ఆయన కృష్ణ సారు మీకు ఒక అవగాహన ఉంది కథ మీద, మీరు ఇలా చేయండి అని చెప్పి. అంటే అది ఎంతవరకు ఇప్పుడు సభాముఖంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్టో కాదు నాకు తెలియదు. వంశానికి ఒకటి చేశారు, మా సంస్థలో పెద్దనే చేశారు, మన పిబిఎస్ ప్రసాద్ గారికి సుల్తాన్ చేశాడు, ఇప్పుడు ఎంఎస్ రెడ్డి గారికి ఏదో వంశోద్ధారకుడు చేశాడు. అది గొప్పగా ఆడకపోవచ్చు. మీకు మంచి కథ మీద ఏదో పట్టుంది, శరత్ గారితో చేయండి, నేను వి గోపాల్తో సినిమా మొదలెడుతున్నాను అన్నాడు. అదే నరసింహనాయుడు. మనకి నాచారం ఆయన స్టూడియోలో అది ఓపెనింగ్ అయినది, నాది కూడా శరత్తో అనౌన్స్ చేయాల్సిన అన్నీ ఓకే అనుకున్నాం. ఒక డీవియేషన్, ఒక తెలియని బాలయ్య బాబు దగ్గర నుంచి కాదు, వేరే కొన్ని డీవియేషన్ శక్తులు అంటారే, ఆ డీవియేషన్లో నేను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి భయపడటం అంటే ఇన్ సెన్స్ వద్దులే మనం ఇదే ఆల్రెడీ నేను కొంచెం సొసైటీకి కానీ ఏదన్నా అంత ఏంటంటావు అనేది కాదు, ఊంగి వెళ్ళిపోతాను, తలంచుకి వెళ్ళిపోయే మనిషి. అక్కడ నాకు కొంచెం నేను తీసుకున్న నిర్ణయం, సరే బాబు కొంచెం కొత్తగా ఉంటుంది బాబు, ఇవాళ వద్దు, నేను అనౌన్స్ చేయొద్దు, నేను కొంచెం నాకు టైం ఇవ్వండి అని చెప్పి, కొత్తగా ఉంటుందని ఇంకొకటి ఏదో ఛాయిస్ అప్పటికప్పుడు తీసుకున్న ఒక ఛాయిస్లో ఒక డైరెక్టర్ని సెలెక్ట్ చేయడం మీ ఇష్టం. ఆయన ఏమంటారంటే మీ కాన్ఫిడెన్స్ కోహేడ్ అన్నట్టు. అలా చేసిన సినిమా భలేవాడి బాస్. అయితే ఒక నరసింహనాయుడు లాంటి ఎమోషనల్, ఇంకా వాట్ నాట్ హెబీ గోపాల్ బర్సూర్ బ్రదర్స్ పడ్డారంటే దాని ఇది కథాపరంగా దీంట్లో కూడా క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఉంది, వంశానికి ఒకళ్ళలాగా అని ఒక చిన్న పాయింట్ని పర్వాలేదు మంచి పాయింట్ బాగా చేస్తారు కొత్తవాళ్ళు కదా అని కొత్తవాడు అంటే అతను ఒక సినిమా చేస్తున్నాడు, అది కూడా హిట్ అయి ఉంది మంచిగా, ఆ తమ్ముడు అనే సినిమా వదిలేయటం జరిగిందండి. అంటే నేను ఒక నిర్మాతగా నేను బాధ్యత తీసుకోలేకపోయిన సినిమా. ఏదో మీరు అంటుంటారు ఇవాళ కొంతమంది కాంబినేషన్స్ నమ్మి చేస్తుంటారే, బాబు చేటి ఇచ్చారు కదా, మనం మొన్నే కొన్ని ఇబ్బందులు చిన్న సినిమాలు చేసి ఇబ్బంది పడ్డాం. సో లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ ది ప్రొడక్షన్ సైడ్ అనే దీంట్లో. అంటే నేనేదో కథ చేసుకుంటే బ్రహ్మాండంగా చేస్తానని కాదు, ఇక్కడ టైం కూడా వర్కౌట్ అవ్వాలి. అక్కడ టైం వర్కౌట్ కాలా, అది అక్కడ దెబ్బతిన్నాను. ఆ తర్వాత నేను కొన్ని ఇబ్బందులు పడే మాట వాస్తవమే. సార్ ఆ సినిమా ఫైనాన్షియల్గా మీకు ఎందుకంటే సేలబిలిటీలు అన్నీ బ్రహ్మాండంగా వచ్చాయండి. అది కానీ నేను సినిమా చూపించిన తర్వాత కొంతమంది డిస్ట్రిబ్యూటర్ల అవకాశం తీసుకుని డబ్బులు కట్టపోవటం వచ్చిన ప్రాబ్లం, అది జరిగింది. అది ఇబ్బంది. సార్ ఆ సినిమాకి ఎంత లాస్ అయింది మొత్తం? అప్పట్లో ఐ థింక్ అరౌండ్ 70 to 90 lakhs అండి. బట్ దానివల్లని కాదు, కానీ నేను కొంచెం
బాగా డిప్రెస్ అయ్యాను. ఆ తర్వాత ఏం చేద్దాం ఏంటి అనే పాయింట్లో ఉన్నా కానీ 2004లో మన్మథన్ డబ్బింగ్ ఒకటి భాస్కర్ రెడ్డి గారి బ్యానర్లో చేసి అది మందే చాలా మంచి హిట్ అయింది. అదేదో రీమేక్ కోసం కొన్నాను, అది వర్కౌట్ కాల హీరోతో. సరే ఇమీడియట్గా అది డబ్ చేసాం. దాంట్లో దట్ హ్యాస్ గివెన్ మీ డివిడెండ్స్. ఆ టైంలో చెన్నై 28, వర్షం తమిళం, ఇవన్నీ మేము చరణ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు, ఎస్పీబీ చరణ్. ఆ టైంలో వాడికి ఇది చేస్తూ మళ్ళీ ఒక స్టేజ్ తర్వాత నేను బాలబాబుని కలిసి మళ్ళీ మిత్రుడు చేశాను. అయితే మిత్రుడు ఇవాళ కూడా నేను ఐ రేట్ ఇట్ యాజ్ ఎ గుడ్ ఫిలిం. మిత్రుడు ఎమోషన్, బాబుని చూసిన ఎమోషను ఆయన ఇంకో రకంగా నెక్స్ట్ లెవెల్లో ఎంకరేజ్ చేసే అనేటప్పుడు అక్కడెక్కడైనా మిస్ అయ్యానేమో, కానీ మళ్ళీ అది టైంనే ఆపాదించుకుంటాను. మిత్రుడు ఏంటి సేఫ్ ప్రాజెక్ట్? మిత్రుడు మేము రిలీజ్ చేసాం, ఓకే ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్, పేరు వచ్చింది కానీ డబ్బులు రాని, పేరు వచ్చి డబ్బులు రాని సినిమా, మంచి పేరు వచ్చింది. బాబు కూడా చాలా బాగున్నాడు అన్నారు, ఇంక్లూడింగ్ బోయపాటి కూడా తను అదే అన్నాడు, చాలా మంచి క్యారెక్టరైజేషన్ అండి, బాగా చేశారు. సింహాలో నేను ఆ క్యారెక్టరు ఆయన ఫస్ట్ ఎంత బ్యాలెన్స్డ్గా ఎంత బాగుంటుందో, ఫస్ట్ చిన్న క్యారెక్టర్, యంగ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ నేను నిజంగానే మిత్రుల్లో ఆయన బాబుని ఎంత బాగా సటిల్డ్గా చూపించవచ్చు అనేది అనిపించింది నాకు అని అనేది. దానికి మంచి పేరు వచ్చింది, నాకు బ్యాడ్ నేమ్ ఏం రాలేదు. అదే బలేవాడి బాస్కి మాత్రం అది నేను బాధ్యతారహితంగా ఉన్నానేమో అనిపించింది, అవకాశాన్ని మిస్. అయితే ఇవన్నీ టైం అనండి, మళ్ళీ నేను ఇంత మధ్యలో ఇంకా చిన్న చేసుకున్నా, మళ్ళీ ఆ స్ట్రగుల్లో నాకు సినిమా తప్పితే ఇంకోలేదు. బట్ ఐ షుడ్ సే ఇట్స్ వెరీ గుడ్ కమ్బ్యాక్. జెంటిల్మెన్ నాని సూపర్గా వచ్చింది, సమ్మోహనం మంచి పేరు వచ్చింది. మొన్న యశోద కూడా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అనుకున్నది, చాలా బాగా టైం వర్కౌట్ అయింది. సో సెకండ్ ఇన్నింగ్స్లో వరుసన సక్సెస్లు వచ్చినాయి. ఈ టైంలో మీరు ఇప్పుడు మన కమింగ్ టు ఆదిత్య 369, ఇప్పుడు 5 ఏళ్ళుగా ట్రై చేస్తున్న ప్రింట్ ఇప్పుడు రావటం ఏంటి, ఇప్పుడు రిలీజ్ రావటం ఏంటి? ఈ ఒక సినిమా ఆల్రెడీ నేను రిలీజ్కి అనౌన్స్మెంట్ చేసుకుని దగ్గరలో ఇంకా దాన్ని రిలీజ్ చేసే ప్రాసెస్ జరుగుతున్న టైంలో ఈ ప్రింట్ రావటం, బాబుకి చూపించడం, ఎగ్జైట్ అవటం, ఓకే ఇది వదిలేద్దాం అంటాం, అందరికీ అన్ని పాజిటివ్ ఎనర్జీలు కలవటం, ఇదేదో చాలా మంచి శుభానికి నాకు నాంది. మళ్ళా కలిసి వచ్చే టైంలో ఎస్ సార్ 100% అది. సో ఇదే ఊపులో మీ సారంగపాణి జాతకం కూడా 100% ఉంటుందా సార్? అది హాయిగా చక్కగా 2 గంటల 10 నిమిషాలు 12 నిమిషాలు హాయిగా ఎంజాయ్ చేసే సినిమా, వండర్ఫుల్గా. రేపు మీరు అందరూ అంటారుగా. అంటే ప్రియదర్శి అంటే ఈ సినిమా మీరు రిలీజ్ అంటే కోర్టు మొన్న రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది, అది పక్కన పెడితే దానికి ముందు వచ్చిన ప్రియదర్శి సినిమా డార్లింగ్ బాగా డిసప్పాయింట్ చేసింది. దాని ప్రభావం మీ మీద ఏమన్నా పడింది? మీ సినిమా మీద పడబట్టి కొంత నేను స్ట్రగుల్ అవటం జరిగింది. అది అంటే నాకు డిసెంబర్ మొదట ఒరిజినల్గా నేను అనౌన్స్ చేసిన డేట్ అది అప్పటికి మేము కరెక్ట్ ఇంకా కాపీ రాలా. బట్ జనవరి ఎండ్ కానీ ఫిబ్రవరి చేద్దాం అనే ఒక ఆలోచనలోకి వచ్చిన మాట వాస్తవం. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ నాట్ అనౌన్స్డ్ ఇట్. అప్పుడు నేను ఇది మీరన్నా ఇది పడింది, ఇది ఆ డార్లింగ్ సంబంధించి. ఇప్పుడు ఎక్కడైనా బాగున్నది, ఏమన్నా వెనక సినిమా ఆడలేదండి అని వేస్తారు చాలా ఈజీగా. ఏమైనా నేను తీసిన సినిమా మీరు వాల్యూ చేయాలి, కానీ ఇవాళ ఆడియన్స్కి ఏంటి, ఏ సినిమాకి ఆ సినిమానే, ఏ సినిమాకి ఆ సినిమానే అని అంటే సరే ఇప్పుడు నేనే డిసైడ్ అయ్యాను, మోహన్ కృష్ణ గారితో చెప్పాను, 100% ఇది సమ్మర్లో ఈ ఎగ్జామ్స్ ఈ గ్యాపులు. నేను ఫిబ్రవరి 21 అనుకున్నానండి, కానీ 26 తర్వాత మళ్ళీ మార్చి 5వ తారీఖు అందరికీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంటే 1 వీక్ నుంచి ఇంకా అందరూ దే హ్యావ్ టు బి సో అలాట్. అప్పుడు కొంచెం ఆ నిర్ణయం తప్పేమో అని ఫీల్ అయిన వాళ్ళు కూడా ఇవాళ భలే చేశారండి, ఆలోచించారండి, ఏప్రిల్ పట్టం అనేది. దీనికి అడిషనల్గా వాళ్ళ కోర్టు లాంటి ఒక అద్భుతం మళ్ళీ నాకు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక నెగిటివ్ తీసేస్తే ముందు ఒక పాజిటివ్ ఎనర్జీ యాడ్ అయినట్టు. ఇప్పుడు కోర్టు సినిమా ఇంత కలెక్ట్ చేసింది కాబట్టి అమ్మో మీకు వచ్చి మడిపోతున్నాయి సార్ అని అది అబద్ధం అండి. అది బయర్స్ ఏంటి, ఏ సినిమాకి ఆ సినిమా నెగిటివ్ మాట్లాడతారు కానీ పాజిటివ్ మాట్లాడరు. వర్లేదండి అంటారు. ఇవన్నీ చూసి వచ్చాం కదా సార్, మనకంటూ ఏం రాసి పెట్టిందో అదే జరుగుతుంది నమ్ముతాను. ముఖ్యంగా ఇప్పుడు ఆదిత్య 369 రిలీజ్కి రావటం, మళ్ళా నాకు ఆ పూర్వ వైభవం వచ్చాను, అబ్బా ఆ రోజుల్లో మళ్ళీ అవన్నీ గుర్తు రావటం, బాలయ్యబాబుతో మళ్ళా నాకు ఆ కనెక్టివిటీ, ఆయన అంత వైబ్రేషన్స్తో నాకు ఆ రెస్పాండ్ అవ్వటం,
ఇవన్నీ చాలా మంచి శుభసూచికాలు సార్. ఇది ఇప్పుడు బాలకృష్ణ గారు డేట్లు ఇస్తే సినిమా తీయడానికి ప్రొడ్యూసర్ అందరు క్యూ కట్టి ఉన్నారు. అవునండి, అవునండి. సో మీకు అవకాశం ఆల్రెడీ రిలీజ్ రూపంలో వచ్చింది, మళ్ళీ ఇదే ఊపులో స్ట్రైట్ సినిమా కూడా చేయమని అడిగారా? నేను అడగాల, పెట్టారా? కాదండి, నేను అడగాల. నేను అడగటం అంటే ఆయన దగ్గర కూడా మొహమాట పడతా. ఎందుకంటే బాబు తెలీదా నేను ఎలా ఉన్నాను అంటే. బట్ నాకెందుకో ఒక అపారమైన నమ్మకం ఉందండి. 369 అనే కాదు, డెఫినెట్లీ దట్ డే హ్యాపెన్స్, 100% అవుతుంది. అది ఈ ఏరియా జరగచ్చు, నెక్స్ట్ ఇయర్ జరగచ్చు. ఆ పాజిటివ్గా మనం ఎప్పుడు అలాగే ఆలోచించాలి. మంచి సినిమాలు తీయాలి. అయితే నేను ఇప్పుడు వారు ఇచ్చారు కదా, నేను ఏదో సినిమా చేయకూడదండి. ఇప్పుడు ఎస్పెషల్లీ చేస్తే మా ఏం సినిమా చేశాడు, 5వ సినిమా అనిపించుకోవాలి. అలాంటి అవకాశం వస్తే 100% అది దానికంటే ముందు పరిగెత్తకుండా మనం నుంచుంటాం. ఓకే, గుడ్. ఎంటైర్ కెరియర్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే శివలంక, కృష్ణప్రసాద్, శ్రీదేవి మూవీస్ ఏమనిపిస్తుంది అసలు మీకు? అవకాశాలని చాలా వచ్చిన అవకాశాలు, మంచి అవకాశాలని కమర్షియల్గా వాడుకోకుండా మంచి అవకాశాలను, అద్భుతమైన భగవంతుడు ఒక రూట్ వేసి నాన్న వెళ్ళరా అంటే కూడా నేను వెళ్ళను, కొంచెం ఆగుతా ఉండు అని చెప్పి నీ కర్మ ఉండు నాకు ఇలా అనిపించింది. ఇందాక మన ఇద్దరం మాట్లాడుకుంటాం. పర్టికులర్లీ 369 ఏం బాలకృష్ణ గారు ఇంకా సంతోషించాడు, నా నిర్మాత ఈ హీరోతో చేస్తున్నాడు, ఈ హీరోతో చేస్తున్నాడు అని. నేను అలాగే ఒక 2-3 వండర్ఫుల్ పీపుల్తో ట్రావెల్ అయ్యానండి. నా మొహమాటం వల్ల, నా చొరవ లేకపోవటం వల్ల ఆగిపోయాను. ముఖ్యంగా మీకు ఆశ్చర్యపోతారు, పవన్ కళ్యాణ్ గారు నేను ఒక 12-14 సంవత్సరాలు ట్రావెల్ అయ్యా. ఎంత పాజిటివ్గా ఉండేవారు, చేస్తామనేవారు. అలాంటి నేను అప్పుడప్పుడు ఈ కలవటం అనేది అన్నారు మీరు, 1.5 yearకి 2 yearsకి ఒకసారి కలిసేవాడు. కలవటం అంటే నా దృష్టిలో అది మాట 1 yearకి అంటే అది కూడా పోయింది నాకు, కలవచ్చు లేదని. బట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అది అక్కడ దాకా రావాల్సిన ఇది ఎందుకో చిన్న డీవియేషన్ మిస్ అయింది. ఇది ఎవ్వరు కారణం కాదండి, నా ఫేట్. బట్ ఇవాళకి కూడా ఆయన ఎంతో హాయిగా మాట్లాడతారు, అంతంత అభిప్రాయాలు ఉన్నాయి. వెంకటేష్ బాబు కూడా అంతే, నాగార్జున గారు అంతే, ప్రతి ఒక్కళ్ళ పేర్లు నేను చెప్పుకోవాలి. చిరంజీవి గారు వాటెవర్. చిరంజీవి గారు నేను ఎప్పుడు అంత ఎదిగాడు ఆల్రెడీగా, ఎందుకంటే ఆయన చుట్టుపక్కల ఉండే ఆ నిర్మాతలు వాళ్ళని చూసిన తర్వాత నాకు అసలు వీళ్ళని చూస్తేనే నాకు టారెత్తేది. ఆయన దాకా వెళ్ళడం కాదు, పూర్ణ ఇదే నిర్మాతలు బాబు. అసలు ఒక్కొక్కడు మనం వాళ్ళందరినీ చూసి పెరిగాం. వాళ్ళ ఆఫీస్కి వెళ్తేనే అందరూ హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళను అట్లా ఉన్నానేమో. ఆ బాలయ్య బాబుతో మాత్రం ఆ యాక్సెస్కి ఈ 30 ఏళ్లలో 4 సినిమాలతో ఆయన ఏ సినిమాలు చేస్తున్నా అట్లా వెళ్ళి హాయిగా కూర్చుని కాబట్టి ఎక్కువ భైరవ దీపం కూడా నేను ఎంత ట్రావెల్ అయ్యాను. ఆయనతో కూర్చొని పక్కనే కదా మనకి, అటు నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంటుండేవాడు. అది అంత ఆ యాక్సెస్ నేను ఎక్కువ మిగతా వాళ్ళతో భయపడ్డాను. నాలో ఉండే చిన్న అయితేనే వాళ్ళు ఓపెన్ చేసిన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనుకోవచ్చా? అది ఏమోనండి, నిజమేనేమో. దానికి ఇన్ఫీరియారిటీ నేను, ఎందుకంటే ఏమో మనం అంత గొప్ప పెద్ద నిర్మాతలు కాదు. అందుకు నేను నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా తగ్గి చేశాను నేను. చాలా ఇది అంటారే, మీ అప్పుడున్న నిర్మాతల సిస్టమ్ ఏం లేదండి. ఇవాళేమో ఏవో 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఇవన్నీ మాట. అప్పుడు అవన్నీ వర్తించేది కాదు. హీరోని బట్టి ఆటోమేటిక్గా చిన్న సినిమాకి తగ్గట్టుగా, చిన్న సినిమాకి తగ్గట్టుగా ఫైనాన్స్ ఉండే, చిన్న సినిమాకి తగ్గట్టుగా డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు. ఏ సెటప్కి ఆ సెటప్ ఉండేదండి, అట్లా ఉండేది. అత్యంత ఆత్మీయులైన బాలు గారిని కోల్పోయారు, రీసెంట్గా చంద్రమోహన్ గారిని కోల్పోయారు. వాళ్ళని తలుచుకుంటే ఎలా అనిపించింది? నిజంగానండి, అది మా అయ్యగారు కూడా, ఇన్ఫ్యాక్ట్ విశ్వనాథ్ గారు కూడా నాకు బాగా క్లోజ్ రిలేటివ్. మా అయ్యగారిని కూడా అడిగాను నేను. అంటే కరెక్ట్గా అప్పుడేమో 3-4 సినిమాలు ఉన్నప్పుడు మా అయ్యగారు నాకు కూడా చేస్తాలేరా, నీకేంటి నువ్వు ఏదో కమర్షియల్ చేసుకోరారా అంటుండే, జోకులు వేసారు. కాదు మా అయ్యగారు అంటుండేవాడు. 2002లో మాత్రం అడిగానండి. ఈ పర్టికులర్గా బలివాడి బాస్ దెబ్బతిన్న తర్వాత నేను విశ్వనాథ్ గారు మా అయ్యగారిని అడిగాను. అప్పుడు 2002, 2003 అప్పుడు మావయ్య గారు ఒక మాట అన్నారు నన్ను. ఏంటంటే అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు ఆయన, రవి ఇక్కడికి వచ్చేసారు. నాన్న ఇప్పుడు ఆయన సిన్సియర్గా అప్పటిదాకా నన్ను చిన్న ఎందుకులేరా నువ్వు కమర్షియల్గా చేసుకోరా నాన్న ఇంకా అంటున్నవాడు సిన్సియర్గా ఒక మాట అన్నారు. లేదు నాన్న, నా మార్కెట్ కూడా నీకు హెల్ప్ అవుదరా. అప్పుడు మన శ్రీకాంత్ గారు వాళ్ళతో ఒక సినిమా ఏదో జరుగుతుంది.
ఇప్పుడు నేను చేసినా నీకు వర్కౌట్ కాదు నాన్న, వద్దు, నీకు ఐ టెల్ యూ, చేయగలిగితే చెయ్యి, ఏదన్నా కమర్షియల్గా హీరోలు దొరికితే, లేకపోతే మానే, కానీ నాతో వద్దు నాన్న. నేను సిన్సియర్గా చెబుతున్నాను, నువ్వు ఎన్నోసార్లు నన్ను 3-4 సార్లు అలా విశ్వనాథ్ గారు ఇదయ్యాను. అయితే మా ఏమో మొదటి నుంచి అగైనెస్ట్ చంద్రమోహన్ గారు, అసలు ఒరే నిర్మాత అనేది వద్దు, మంచి టెక్నీషియన్ గారు, నీలో కథ గిర్లా ఆలోచిస్తావు కదా, అట్లా వెళ్ళిపో, లేదా ఇంకోటి ఇది చేసుకో, టెక్నీషియన్గా వెళ్ళి కానీ, లేకపోతే ఆర్టిస్ట్గా ఏదో పెట్టుకో, ఇట్లా అనేవాడు. కానీ మాకేంటి రా, మాకు లేకపోతే ఇంటి తుండుకొని దులిపికేసి ఇంటికి వెళ్ళి కూర్చుంటాం, మాకు ఇన్నే కానీ అవుట్ లేదు కదా, ఇన్కమ్ ప్రకారం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాం, ఇన్కమ్ లేదనుకో అవుట్ అంతా కట్ చేసి కూర్చుంటాం. మీ మామయ్య గారి వ్యవహారాలన్నీ మీరే చూశారు కదా, చూసాను. ఆయన ఎంత జాగ్రత్త పడు, ఆయన వచ్చిన ప్రతి పైసాని ఎంతో జాగ్రత్త, అంటే ఆయన అన్నట్టే ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ లేదు, అంత జాగ్రత్తగా ఆయన ఆలోచించేవాడు, ఆయన వ్యవహారాలన్నీ మీరే చూసేవాళ్ళు. అంత దగ్గరగా చూసి కూడా ఒక నిర్మాతగా మీరెందుకు మీ 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 లైఫ్ని, మీ స్థాయిని ఎందుకు అంత క్రమశిక్షణగా మీరు ఎందుకు? లేదు, అది నాలో ఉండే అది బ్లడ్ లోపమేమో. మా నాన్నగారు పూర్వీకులందరూ వాళ్ళకుండే వీటి వల్ల ఏమిటో, కానీ మా ఇంట్లో ఆ గుణం నేర్చుకోలేకపోయాను నేను. బాలుగారు ఏంటంటే, బాలుగారితో కూడా నేను ఎక్కువ ట్రావెల్ అయ్యాను, బాలుగారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎందుకంటే కారణం, బాలంకులు లివ్ టుడే, చాలా హ్యాపీగా బతకాలి, డిగ్నిఫైడ్గా బతకాలి, మన గురించి గుర్తుపెట్టుకోవాలి అని ఇన్స్పైర్ చేసేవాడు. మావయ్య కొంచెం ఆపోజిట్గా, రేపనే చూసుకోకపోతే అసలు జీవితం ఇదవుతుందనే భయంతో, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోంచి వచ్చిన ఇది అలా. నేను ఎక్కువ బాలుగారి దీనికి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతుండేవాడిని. కానీ బాలుగారు అట్టని బాలుగారు చెప్పిన రూల్స్ రెగ్యులర్ ప్రకారం నేను లేను, లేకపోతే అట్టగే అది నా ఇండివిజువల్ వీక్ పాయింట్ మీరు అనుకున్న. బట్ భగవంతుడు ఇచ్చాడు, హ్యాపీగా మంచి పేరుతో వచ్చాం. ఒక మంచి పేరుతో మంచి మనం ఏమంటారు హాయిగా మళ్ళీ ఓ మంచి అదే బలా నిర్మాత చాలా మంచిది అనిపించుకుని చక్కటి ఎవరి మీద మళ్ళా ఆధారపడిన జీవితంలో హాయిగా కూల్గా ఒక సక్సెస్ఫుల్ ఎగ్జిట్ ఈ ఇండస్ట్రీ నుంచి ఉండాలని నేను అనుకుంటున్నానండి. అలాగే నానితో నా జెంటిల్మెన్కి ముందు నాని సినిమాలు కొంచెం డౌన్లో ఉన్నాయి. అవునండి, అవును. జెంటిల్మెన్తో మళ్ళీ ఒక్కసారి కెరియర్ ఊపందుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ రేంజ్కి ఎదిగాడు, ఆయన సొంతగా సినిమాలు చేస్తూ 100% సక్సెస్లో ఉన్నాడు. మరి నానితో సినిమా ఏమన్నా అసలు ఆలోచన ఉందా? అసలు ఎప్పుడన్నా ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ కలవకుండా అలాగే వదిలేశారా? ఎలా అంటే నేను నిజంగా ఎక్కువ కలవలేదు, కానీ 1-2 సార్లు సందర్భం జరిగినాయి. కొన్ని కథల గురించి ఆయనకి ప్రపోజల్ ఇవ్వటం జరిగింది. కానీ బట్ ఆ రెడీమేడ్ ఇప్పుడు ఆయన ఎవరి కెరీర్ వాళ్ళకి ఇంపార్టెంట్. ఆ కెరీర్లో ఆయన కూడా చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. ఆయన తనకంటూ ఒక ఇది రెడీ చేసుకుంటున్నారు. ఆ ప్రాసెస్లో 1-2 మిస్ ఉంటాను, ఏం ఫ్యూచర్లో రావచ్చు. బట్ నేను టచ్లో మాత్రం ఉన్నాను ఆయనకి. ఓకే ఫైనల్గా ఇప్పుడు 4వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఎన్ని ప్రింట్లతో ఎన్ని సెంటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు? అది టూ ఎర్లీ టు సే. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం అందరికీ మంచి వాళ్ళని, ఇప్పుడు లైక్ వైజాగ్ కృష్ణ మన అన్నపూర్ణ సాయిబాబు గారు రిలీజ్ చేస్తున్నారు. తర్వాత ఈ వెస్ట్ ఏమో ఎల్వీఆర్, ఈస్ట్ విజయలక్ష్మి పిక్చర్స్ అని ఈ సితార్ ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ అతను చేస్తున్నారు. గుంటూరు మన వెంకట్ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ఓవర్సీస్ను అది అతను చేస్తున్నారు. నైజాం సునీల్ నారాయణ గారు, సీటెడ్ శోభను, ఇలా అందరూ పెద్ద వాళ్ళతో ఇది చాలా ప్రెస్టీజియస్గా అందరూ. గ్లోబల్ రిలీజ్ చేస్తున్నారా? తెలుగు రాష్ట్రాలే కాకుండా? లేదు, కర్ణాటక రిలీజ్ అవుతుంది, తమిళనాడు రిలీజ్ అవుతుంది, మన ఓవర్సీస్ కంప్లీట్ రిలీజ్ అవుతాం. సో మళ్ళా ఒక ఫుల్ పేజ్డ్ ఒక తెలుగు సినిమా ఎలాగ రిలీజ్ అవుతుందో అలా చేస్తున్నారు. అంతేనండి, అంతే. చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు ఫ్యాన్స్ కూడా, చాలా హ్యాపీ. మొన్నే నేను ఈ బిగ్ ట్రీ వాళ్ళ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది, దాంట్లో పుష్పక్ వేసినప్పుడు మన మాయాబజారు తర్వాత షో మందే పడింది. చాలా బాగా ఎక్సైట్ అయ్యి నేను కూడా వెళ్ళాను థియేటర్కి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎస్పెషల్లీ ఈ కృష్ణదేవరాయల పీరియడ్, ఆ జానవులే పాట, మన సెకండ్ హాఫ్లో ఉండే సాంగ్ ఉంది ర్యాక్ అండ్ రోల్, అది ఒకటి చాలా ఎక్సైట్మెంట్
చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ప్రింట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్. ఆ సౌండ్ కానీ ఇప్పుడు వస్తున్న ఇది కానీ చాలా బాగుంది. వెరీ గుడ్. సో ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఎంత అప్లాజ్ వచ్చిందో ఈసారి రిలీజ్లో 100% మించి రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళా అంత ఎగ్జైట్మెంట్ నాలో ఉండబట్టే కొంత టెన్షన్ కూడా ఉంది. ఏదో ఇప్పుడు సినిమా దీని గురించి టెన్షన్ ఏంటండి ఆల్రెడీ అని అనుకుంటాం. కాదండి, ఏ సినిమాకి ఆ సినిమా. అందుట్లో ఇప్పుడు బాబున్న పరిస్థితి, బాలకృష్ణ గారు ఇప్పుడు బ్రహ్మాండంగా వాట్ నాట్ ఒక 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎదిగారు. ఇవాళ అట్లాగే ఆయన ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఆయన అంటే ఏమిటో ఇప్పుడు ఈవెన్ పిల్లల్లో కాడి నుంచి వచ్చేసింది ఎగ్జైట్మెంట్. సో ఆయనకున్న ఆ ఓపెన్ మైండెడ్నెస్ నాకు తెలిసి ఓపెన్గా ఉన్న వాళ్ళందరికీ అలాగే ఉంటుందేమో అనిపిస్తుందండి. అంత హాయిగా ఆ ఓపెన్ మైండెడ్తో ఆయన వచ్చారు. ఆయనకి ఇవాళ అది ప్లస్, చాలా ప్లస్ అవుతుంది. ఏదైనా చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు కూడా ఈ టైంలో ఇది పడటం. నాకు ఇచ్చిన అది భగవంతుడు ఇచ్చిన వరం అండి. అంతకంటే సో మీరు అన్నట్టు కలిసి వచ్చే టైంలో అన్నీ కలిసి వస్తాయి. అంతే. ఈ సినిమా సక్సెస్ కూడా అలాగే సక్సెస్ అయ్యి మంచిగా మీకు అన్ని విధాల హెల్ప్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే విష్ యూ ఆల్ ది బెస్ట్. చూశారు కదా కృష్ణప్రసాద్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.